హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. నేను మీ తిన్మార్ మల్లన్న. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న. 7200 సమర్పించు విత్ సుదర్శన్ అన్న. ఇవాళ కరీంనగర్ జిల్లా సిరిసిల్ల రోడ్లో ఉన్నటువంటి కరీంనగర్ పట్టణం సిరిసిల్ల రోడ్లో ఉన్నటువంటి ఇందిరా గార్డెన్స్లో ఇవాళ 10:30-11 గంటల ప్రాంతంలో తిన్మార్ మల్లన్న టీం జిల్లా స్థాయి సమావేశం జరగబోతూ ఉంది. ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి సమావేశం జరగబోతూ ఉంది. ఇందిరా గార్డెన్ సిరిసిల్ల రోడ్డు కరీంనగర్లో. ఇవాళ నేను కూడా మరి కాసేపట్లో అక్కడికి రాబోతా ఉన్నా కరీంనగర్లోని ఇందిరా గార్డెన్కు. మిత్రులారా మీకు అడ్రస్ చెప్తా ఉన్నా, అక్కడికి రండి. కరీంనగర్లోని ఇందిరా గార్డెన్ కరీంనగర్ జిల్లా కరీంనగర్ పట్టణంలోని సిరిసిల్ల రోడ్లో ఉంటుంది ఇందిరా గార్డెన్. ఈ ఇందిరా గార్డెన్కి 10:30 అంటే నేను వచ్చేసరికి 11 అవుతుంది. 11 గంటల వరకు రాబోతా ఉన్నాం. ఇక కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాలకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, న్యూ జాయినింగ్స్ ఎవరైతే ఉన్నాయో, మీకు ఎవరెవరికైతే ఫోన్లు వచ్చినాయో ఆ ఫోన్లు వచ్చినటువంటి సభ్యులు రావాల్సిందిగా మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ, ఇక అలాగే నిన్న ఈడీ దాడులకు సంబంధించినటువంటి అంశం చాలా సీరియస్గా సాగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు కవిత అనుచరుల ఇళ్లలో నిన్న ఈడీ తనిఖీలు చేపడతా ఉంది. ఇంకా కూడా కొనసాగుతూనే ఉన్నాయి రాత్రి వరకు. ఏం దొరికింది, ఏం కథ, అసలు ఆ సమాచారం ఏంది, కవిత బంధువులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినారా లిక్కర్ స్కామ్లో అనేది చాలా సీరియస్గా ఈడీ నజర్ పెట్టి ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఇప్పటికే కేసీఆర్ కుటుంబం మేకపోతు గాంభీర్యంలో ఉన్నది. ఇంకేదో చేస్తామనేటువంటి భ్రమ కల్పిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికే వాళ్ళకి అర్థమైపోయింది, సీను మా పని అయిపోయింది అనేటువంటి విషయం వాళ్ళకు స్పష్టంగా అర్థమైపోయింది. ఇది ఇలా ఉంటే ఇక ఇవాళ కరీంనగర్ సభ అయితే ఇక రేపు మెదక్ సభ ఉంది. అలాగే ఎల్లుండి నిజామాబాద్ సభ, ఆ తర్వాత 10 తారీఖు ఖమ్మం సభ, ఆ తర్వాత 11 తారీఖు మహబూబ్ నగర్లో తిన్మార్ మల్లన్న టీం న్యూ జాయినింగ్స్ అండ్ పాత టీంతో కలిసి మీటింగ్లు ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. సో దానికి సంబంధించినటువంటి వివరాలను మీరు స్క్రోల్లో కనిపిస్తున్నటువంటి నెంబర్లను అడిగి కనుక్కోవచ్చు. ఇది ఒక అంశం అయితే ఇక మన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక చిన్న బాబుకు గుండె ఆపరేషన్ పడ్డది. రవి ఉన్న గుండె ఆపరేషన్ అవసరం పడ్డది. వాళ్ళు నిజంగా నిరుపేదలు. నిన్న మా భూపాలపల్లి జిల్లా కన్వీనర్ రవి పటేల్ని అక్కడికి పంపించి ఆ వివరాలు కనుక్కోమని చెప్పడం జరిగింది. అక్కడికి పోయిన తర్వాత ఆ వివరాలన్నీ కనుక్కున్నాడు రవి. కనుక్కున్న తర్వాత ఎస్ వీళ్ళు అత్యంత పేదరికంలో ఉన్నారు, ఇటు తీసుకురా, అర్జెంటుగా గుండె ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. డాక్టర్లు చెప్పుడుతోటి వీళ్ళు డాక్టర్లు చెప్పడంతో వాళ్ళు నిరుపేదలై ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తిన్మార్ మల్లన్న టీంను సంప్రదించడం జరిగింది. భూపాలపల్లి జిల్లాలో వెరీ యాక్టివ్గా ఉండేటువంటి రవి పటేల్ కానీ ఆయన బృందం కానీ ఇక్కడికి వెళ్ళి వివరాలు కనుక్కోవడం జరిగింది. సో ఏం పేరు నాన్న మీ పేరు? మైకి. నీ పేరేం పేరు? సుమన్. మీ పేరమ్మా? రజిత. ఏం జరిగింది? నాకు గుండె ఆపరేషన్ చేయాలని చెప్పారు సార్. అయితే మెట్పల్లిలో చూపించిన సార్. మెట్పల్లిలో చూపిస్తే అక్కడ ఏమన్నా అంటే మచ్చ వచ్చిందని చెప్పారు సార్. ఆపరేషన్ అయినాక చేయిస్తాం అది అన్నారు. సరే అని ఆపరేషన్ అయినాక మళ్ళీ తర్వాత చూపిస్తే ఏం లేదని చెప్పారు. మళ్ళీ పరకాల కాశీ హాస్పిటల్లో చూపించినాం. చూపిస్తే అక్కడ మచ్చ మన గుండెకు రంధ్రం పడ్డదని చెప్పాడు. అక్కడి నుంచి మళ్ళీ హన్మకొండకు పంపించండు. పంపిస్తే అక్కడ కూడా గుండెకు రంధ్రం పడ్డది, ఓలు పడ్డది, హాస్పిటల్ హైదరాబాద్ పోయి అని చెప్పాను. 7-8 లక్షలు అవుతుంది అని చెప్పింది సార్. ఓకే రైట్ ప్రజలారా, ఇగో ఈ బాబుకు హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంది. ఈ హార్ట్ సర్జరీకి సంబంధించి సరే ఎంత ఖర్చు అవుతుంది అనేది తర్వాత వ్యవహారం, కానీ హార్ట్ సర్జరీ చేయించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎవరు ఆదుకోలేనటువంటి పరిస్థితి, చాలా నిరుపేద కుటుంబం. మీరు చూడవచ్చు, ఎవరికి కూడా ఒక పావులెత్తు బంగారం కూడా లేనటువంటి ఒక కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి భూపాలపల్లి జిల్లా కమిటీ ఆదేశం మేరకు, నిర్ణయం మేరకు ఈ బాబుకి గుండె ఆపరేషన్ చేయడానికి తిన్మార్ మల్లన్న టీం ముందుకు వస్తూ ఉంది. ఒక్క రూపాయి కూడా ఆ కుటుంబం నుంచి ఖర్చు లేకుండా కంప్లీట్గా మేమే పూర్తి స్థాయి డబ్బును వెచ్చించి ఈ గుండెకి ఆపరేషన్ చేయించడానికి నిర్ణయం తీసుకున్నాం. మీ అందరి సహకారంతో ఈ బాబు
ఈ బాబుకు ఆయుష్ పోయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ బాబు కోసం తీన్మార్ మల్లన్న టీం ఖచ్చితంగా 5 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ముగిస్తామని చెప్పి మీ అందరికీ హామీస్తూ, అలాగే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా పూర్తి స్థాయిలో విజయవంతంగా జరుగుతూ ఉంది. సో డాక్టర్ల పర్యవేక్షణలో వ్యవహారం కొనసాగుతుంది. సో ఇది కాక ఇంకా 2-3 కేసులు ఉన్నాయి. ఏ కేసులైనా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇటువంటి పసి హృదయాలను కూడా కాపాడుకోలేనటువంటి దీనమైన స్థితిలో మన వైద్య వ్యవస్థ ఉండడం ఇది తలదించుకోవాల్సినటువంటి అంశం. ఇక కేవలం ట్విట్టర్లకు తర్వాత టోపీలు పెట్టుకొని తిరగడానికి పరిమితమైన ముఖ్యమంత్రి గారు ఇది నీ పరిపాలనకు అద్దం పడతా ఉంది. ఇలా ప్రగతి భవన్ కాడికి రావాల్సిన ప్రజలంతా తీన్మార్ మల్లన్న ఆఫీస్ కాడికి వస్తూ ఉన్నారంటే ఒక న్యాయం కోసం వస్తూ ఉన్నారు, ఒక ధర్మం కోసం వస్తూ ఉన్నారు, నిజాయితీగా పనిచేయగల మనుషుల దగ్గరకు వస్తూ ఉన్నారు. అందుకోసమే పేరేమన్నా పెట్టిరా? ఇంకా పేరేం పెట్టలేదు సార్, పేరేం పెట్టలేదు సార్. అటు చూడు, అటు చూడు. నీ పేరేం? సుమన్ సార్. సుమన్, ఈ ఆపరేషన్ మేము చేయిస్తాం. మీకు మీరు ఇక్కడ ఉండండి, మేము హాస్పిటల్కి మేము అన్నీ అరేంజ్ చేస్తాం. సరేనా? సరే సరే, ఓకే. నువ్వు తీసుకో తల్లి, నువ్వు తీసుకో. రవి ఒకసారి మాట్లాడు, లీలా సార్తో ఒకసారి మాట్లాడు. ఉందిగా నెంబర్? ఓకే, రవిని ఇస్తాడు, తీసుకో. ఖచ్చితంగా మేము మంచిగా చేపిస్తామమ్మా. మీరు రైట్ ప్లేస్కి వచ్చినారు, రైట్ పర్సన్ని పట్టుకున్నారు. రవి ఒకసారి మా రవి వచ్చిండా? మీరే రవికి ఫోన్ చేసిరా? సార్ అయితే అంటే కింద మన పిల్లలు ఉండే సార్, వేరే ఉంటే ఆ టీంలో ఉంటారు కదా సార్, మీ టీంలో ఆయనకి చెప్తే అని ఈయన ఫోన్ చేసి ఈ సార్ ఫోన్ చేసి. ఎంతసేపట్లో వచ్చిండు? ఏమైనా వచ్చిండు సార్. ఆలస్యం చేసిండు? ఏమన్నా ఏం ఆలస్యం ఏం చేయలేదు సార్. వచ్చేయమన్నాడు? మంచినీళ్ళు తాగిండా? ఏం తాగలేదు సార్. ఇక బాధ అంతా చెప్పినాను సార్, నేను ఏం బాధపడకుని అంత చేపించే బాధ్యత సార్తో చెప్పిస్తా అని తీసుకొచ్చాను సార్. ఏం రూపాయి ఖర్చు లేకుండా సార్ కాడ చెప్తా ఉన్నాడు సార్. ఏం కాదు సుమా, నేను చేపిస్తా. మన గొర్రెల్లో కూడా మంచి యాక్టివ్ టీమ్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు నాకు 4 days నుండి చెప్తున్నారు అబ్బాయి గురించి. మీకు ముందే చెప్పిన తర్వాత వీళ్ళని వెంటనే మీతో మాట తీసుకుని వెంబడే వెళ్ళి సంప్రదించాలి. పాపం చాలా పూర్ ఫ్యామిలీ. ఓకే సుమన్, మాది బాధ్యత. ఓకేనా? మాది బాధ్యత అమ్మా, మేము చేపిస్తాం. మీరు కొద్దిసేపు అక్కడ కూర్చోబెట్టి కానీ మంచి నీళ్ళు. ఓకే రైట్, ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఈడీ అలజడి అధికార టీఆర్ఎస్ పార్టీ గుండెల్లో ఒక గుబులు బిట్టిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒకవైపు ప్రధానమైనటువంటి అంశం మొన్నటి వరకు మునుగోడు అనేది చర్చగా ఉండే, కానీ మునుగోడు అంశం ఈడీ అంశం ముందు కాస్త చిన్నగా అయిపోయింది. ఈడీ ఏం చేయబోతా ఉంది, ఎవరెవరి ఇళ్ల పైన పడబోతా ఉంది, ఎవరికి నోటీసులు జారీ చేయబోతా ఉంది. కల్వకుంట్ల కవిత గారు చెప్పినట్టుగా నేను ఏ పాపం చేయలేదు అనేటువంటి మాట ఆమె ఇప్పటివరకు చెప్పలేదు. నా లిక్కర్ స్కామ్తో సంబంధం లేదనే మాట చెప్పలేదు. నేను ఢిల్లీకి పోలేదు అనే మాట చెప్పలేదు. ఒబెరాయ్ హోటల్లో కూర్చోలేదు, ఇవన్నీ ఏమీ చెప్పలేదు. కానీ నా పైన ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళను మాట్లాడొద్దు అని చెప్పమని ఇంజెక్షన్ ఆర్డర్ మాత్రం కోర్టు నుంచి తెచ్చుకోగలిగింది. సో ఫర్దర్గా ఏం చేయబోతా ఉన్నారు ఈడీ, ఆ తర్వాత ఈడీని కేసీఆర్ కుటుంబం ఎలా ఎదుర్కోబోతా ఉంది? మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ గుండెల్లో ఈడీ పరిగెత్తుతూ ఉంది. సో ఇది ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే, బిల్లులు రాలేదని బడికి తాళం, కాంట్రాక్టర్కు 4 లక్షలు చెల్లించని ప్రభుత్వం, క్లాస్ రూమ్లకు తాళం వేసిన కాంట్రాక్టర్, చెట్ల కిందనే పిల్లలకు పాఠాలు చెప్పిన టీచర్లు, 2 రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని కలెక్టర్ హామీ. కరీంనగర్ జిల్లా చింతకుంటలో స్కూల్కు తాళం వేస్తున్న కాంట్రాక్టర్. ఇప్పటిదాకా ఎటువా ధనిక రాష్ట్రం ఎటువా పెట్టు, ధనిక రాష్ట్రం సిద్ధగోని కదా. ఇక చూడరు ప్రజల, మనకు నిధులు కూడా ఉన్నాయి, అద్భుతమైన నిధులు ఉన్నాయి. కొంతమంది మూర్ఖులు తెలివి లేక అవగాహన లేక కారు కూతలు కూస్తూ ఉంటారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని నేను చెప్పిన, ఎప్పుడు చెప్పినా ఇవాళ చెప్పలే, తెలంగాణ ఉద్యమం జరిగే రోజు నేను చెప్పిన తెలంగాణ ధనిక రాష్ట్రం.
మరి ధనిక రాష్ట్రంలో కాంట్రాక్టర్కు 4 లక్షల బిల్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది కాక? తాళం వేసుకునే కాడికి వచ్చింది కథ. బడికి తాళం వేసుకొని పోయే కాడికి వచ్చింది కాంట్రాక్టర్ అంటే. ధనిక రాష్ట్రం ఏడికి పోయింది? ఎప్పుడు చెప్పినా తెలంగాణ ఉద్యమం నువ్వు ముఖ్యమంత్రి కాకముందుకు ధనిక రాష్ట్రమే, నువ్వు అయిన తర్వాతనే ఈ దరిద్రం మోపైంది. 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పులకి తీసుకుపోయినావు. ఇది ధనిక రాష్ట్రం అని చెప్పినా ఈ టోప్ పెట్టుకుని ఇట్లా చెప్పా తుపాకి రాముని మాటలు అయిపోయాయి. ఇక కాంట్రాక్టర్ కరీంనగర్ జిల్లా చింతకుంటలో స్కూల్కు తాళం వేస్తున్న కాంట్రాక్టర్ అంటూ ఇక మండల ప్రజా ప్రాథమిక పాఠశాల చింతకుంట జిల్లా కరీంనగర్ జిల్లా. ఇలా వీలైతే ఆడికి పోయే ప్రయత్నం చేస్తాను నేను. ఇలా కరీంనగర్ పోతా ఉన్నా కాబట్టి ఎట్లాగో ఆడికి పోయే ప్రయత్నం చేస్తా. మా రాష్ట్ర అధ్యక్షుల వారు భూమేశ్ సార్కి అలాగే రజనీకి కూడా చెప్తా ఉన్నా, వీలైతే ఏర్పాటు చేయండి, పోయేటువంటి ఏర్పాటు చేయండి. అక్కడికి 2 రోజుల్లో బిల్లు చెల్లిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చిండు. క్లాస్ రూమ్లకు తాళం వేసుకునేటువంటి పరిస్థితి ఏనాడు ఉండేనా కాంట్రాక్టర్లకు? ఇలా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కాంట్రాక్టర్లకు ఏం లేదు, అంత దోపిడీదారులకు వీళ్ళకు మాత్రమే కేసీఆర్ దోచిపెడతా ఉన్నాడు. మొత్తం కేటీ రామారావు బ్యాచ్ అంతా ఆంధ్ర బ్యాచే. ఈ బ్యాచ్ని అడ్డం పెట్టుకుని దోపిడీ చేస్తూ ఉన్నాడు ఈ కాంట్రాక్ట్. ధనిక రాష్ట్రం అంటే మరి పైసలేవి మరి 4 లక్షలు. ఇక అది అట్లుంటే అక్టోబర్ చివరికి కన్నెపల్లి పంపులు నడిపిస్తాం. శాసన మండలిలో మంత్రి హరీష్. ఈ నెల 3వ వారంలోనే అన్నారం పంప్ హౌస్ అందుబాటులోకి. ప్రభుత్వం రూపాయి ఖర్చు చేయదు, రిపేర్లన్నీ ఏజెన్సీనే చేస్తుంది. కాళేశ్వరం రాష్ట్రానికి ప్రాణేశ్వరం, శనేశ్వరంలా ప్రతిపక్షాలు. పంప్ హౌజుల మునక ప్రకృతి వైపరీత్యం అని కామెంట్. ఏమా డైలాగులు ఇవి? అక్టోబర్ చివరికి కన్నెపల్లి పంప్ హౌస్ నడిపిస్తాం. నువ్వు పంపులు నడిపించుడు పోటువల్ తీసుడు కాదు. పార్కం ఎప్పుడో చెప్పు దీంతో. పార్కం ఎప్పుడు ఎన్ని ఎకరాలు చెప్పారు కదా మీరు అప్పుడే. ఇలా ఇదే హరీష్ రావు గారు చెప్పలే 2018 ఎలక్షన్లో నకరేకల్ కాడికి వచ్చి మొదటి కాళేశ్వరం ఫలితం ఎవరికైనా దక్కుతుందంటే అది నకరేకల్ ప్రజలకే అని చెప్పిండు. ఇక ఇటుపోయి సిద్దిపేట ప్రజలు ఇది కరీంనగర్ వాళ్ళకు మొదటి కాళేశ్వరం ఫలితం ఎవరికైనా దక్కుతుందంటే అది సిద్దిపేటకు అని చెప్పిండు. ఇంకో దిక్కుపోయి మొదటి కాళేశ్వరం ఫలితం ఈయనే. ఇప్పటిదాకా ఏ ఫలితం రాలే కానీ ముంపు ఫలితం అయితే వచ్చింది. అక్టోబర్ చివరికి కన్నెపల్లి పంపులు నడిపిస్తావాట. ఎందుకు నడిపిస్తున్నావు? ఏమైంది కన్నెపల్లి పంపులకు? చెప్పవా? ప్రకటన చేయవా? చెప్పాలి కదా. కన్నెపల్లి పంపులకు ఏమైందో ప్రకటన చేయాలి కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం. పలాంది అయిందా, పలానా కథ అయింది, పలాంది కూలిపోయింది, మేము కట్టిన దాంతో పిట్టగోడతో కూలిపోయింది, అది నాసిరకం పనులు, మేము పైసలు మింగినాం, ఇదంతా చెప్పాలిగా. ఇది చెప్తలేడు. శాసన మండలిలో మంత్రి హరీష్ రావు చెప్తా ఉన్నాడు అక్టోబర్ చివరికి కన్నెపల్లి పంప్ హౌజులు నడిపిస్తున్నాడట. ఏం చేస్తావు నడిపించి? కరెంట్ దండగా ప్రకృతి వైపరీత్యం అని కామెంట్. ప్రకృతి వైపరీత్యం పంప్ హౌజుల మునక ప్రకృతి వైపరీత్యం అని కామెంట్ అట. మరి తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయిందిగా, దీనికి ఏం కామెంట్ అంటో? ప్రకృతి వైపరీత్యమేనా? కాదు, ప్రకృతి వైపరీత్యం ఉన్నప్పుడు మొత్తం ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటి కూడా ఇట్లనే కావాలి. ప్రకృతి వైపరీత్యం ఉంటే దేవాదులో ఎందుకు మునగలే? చెప్పలే. గోదావరి పక్కమంటుంది కదా, ఆడ కూడా పంపులు ఉన్నాయి కదా. గోదావరి పంపులను మెయింటైన్ చేస్తున్నటువంటిది మెగా ఇంజనీరింగే కదా. మరి అక్కడ ఎందుకు మునగలే? కన్నెపల్లి కాడ ఎందుకు మునిగిపోయింది? తోప్ ప్రాజెక్ట్ కదా. మరి కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టినటువంటిది కడియం శ్రీహరి ఎవరు టీడీపీ హయాంలో మొదలుపెట్టి కాంగ్రెస్ లో కంప్లీట్ చేసినటువంటి దేవాదుల ప్రాజెక్టు ఎందుకు మునగలేదు? ఈ గోదావరి ఫ్లడ్ తోటి విపరీతమైన ప్రకృతి వైపరీత్యాలతోటి ఎందుకు మునగలే? ఇదే ఎందుకు మునిగింది? మళ్ళా కేసీఆర్ 8,000 చదివిండు, 80,000 పుస్తకాలు ఎందుకు చదివిండో తెలియదట. ఇదే ఒకటే రోజు 371 కోట్ల పథకాలకు 371 కోట్ల పథకాలకు ఇక్కడ మేము శంకుస్థాపన చేసినాం. 371 కోట్ల పథకాల ఇగో 78,000 పుస్తకాలు చదివండి. ఇంకోసారి 78,000 పుస్తకాలు చదివండి. ఇగో ఇది ఈ 78,000 పుస్తకాలు చదివినోడు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే పనిగల మేస్త్రి పందిరేస్తే కుక్కతోక దాకి కూలిపోయిందట. పందిరి కుక్కతోకనే దాకింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇదైతే ఇంకా రకరకాల ఇంకెన్ని రోజులు మధ్య పెడతారు కాళేశ్వరం మీద? కాళేశ్వరం అనేది అయిపోయింది దాని కథ. కాళేశ్వరానికి ఏడాది మాసికం చేసుకోవాలి మనం. పిండ ప్రధాన కార్యక్రమం అయిపోయింది. ఇంకా శాసన మండలిలో మంత్రి హరీష్ రావు చెప్తా ఉన్నాడు అక్టోబర్ చివరికి కన్నెపల్లి పంప్ హౌస్ ఆల్రెడీ ప్రారంభమైందని చెప్పిరే మాకు. మీరంతా పారుతున్నదని చెప్పిరే. నల్లరేగడ్లకి మళ్ళిస్తాడమ్మ కాదు మళ్ళించినాడమ్మ అని పాడిరే పాటలు. అయిపోయింది ఆల్రెడీ. ఎటుపోయినాయి అన్ని?
కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన కన్నెపల్లి పంప్ హౌస్ అక్టోబర్ నెలాఖరుకు పనిచేస్తుందని, అన్నారం పంప్ హౌస్ ఈ నెల 3వ వారంలోనే అందుబాటులోకి వస్తుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. అసలు ఎందుకు వస్తుంది, వీటికి ఏమైంది ఫస్ట్? ఎస్, ఈ కాళేశ్వరానికి ఏమైంది? మంగళవారం శాసన మండలిలో గోదావరి పరివాహక ప్రాంతంలో వరదలు, కాళేశ్వరం పంప్ హౌజుల ముంపుపై నిర్వహించిన షార్ట్ డిస్కషన్కు ఆయన సమాధానం ఇచ్చారు. పంప్ హౌజుల రిపేర్లకు ప్రభుత్వం ₹1 కూడా ఖర్చు చేయడం లేదని, ఏజెన్సీనే రిపేర్లు చేస్తుందని చెప్పారు. యాసంగి సీజన్లో ఒక గుంట కూడా ఎండకుండా కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇస్తామన్నారు. యాసంగి సీజన్లో ఒక గుంట కూడా ఎండకుండానట. ఫస్ట్ ఒక గుంటకు నీళ్ళు, ఒక గుంటకు నీళ్ళు. నేను చెప్తున్నాగా, మీరు రాసి పెట్టుకోరు. ఇవాళ కాళేశ్వరం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఒక్క గుంట కూడా నీళ్ళు రావు, ఒక్క గుంట కూడా నీళ్ళు రావు. వచ్చే నీళ్ళన్నీ ఎస్ఆర్ఎస్పి నీళ్లు, కాళేశ్వరం నీళ్లు కాదు. కాళేశ్వరం నీళ్లు అన్నారము, సుందిల్లా ఇక్కడికి ఎత్తి ఎల్లంపల్లిలో పోస్తారు. ఎస్ఆర్ఎస్పి నీళ్ళు రాగానే మళ్ళీ కిందికి ఇచ్చి పెడతారు. అంతే. మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తా. కాళేశ్వరం అనేది ఈ భూప్రపంచం మీదనే అత్యంత మోసమైన, అత్యంత దగా ప్రాజెక్టు. ఇగో ఇట్లుంటుంది మేడిగడ్డ నుంచి ఇట్లా ఎత్తిపోస్తారు. ఇదేమో ఎస్ఆర్ఎస్పి, ఇదేమో ఎల్లంపల్లి, ఇది మేడిగడ్డ. ఈడికేని ఇట్లా ఎత్తిపోస్తారు, ఈడికేని ఇట్లా, ఈడికేని మిడ్మానేరుకు వస్తుంది. ఇది ఈడికేంది ఎత్తా అని ₹1 అయితే ఈ గోదావరిలోనే అడగోలుగా నీళ్లుండి ఏం చేస్తారు సార్, ఈడికి ఎత్తిపోయాగానే ఏమవుతుంది, ఈడికైనా వరద వస్తుందిగా గోదావరి, ఇవి మళ్ళీ కిందికి ఇడిచిపెడతారు. ఇట్లా ఎత్తిపోసి ఇట్లా కిందికి ఇడిచిపెట్టే కార్యక్రమే కాళేశ్వరం ప్రాజెక్టు. అది ఇక్కడికి వచ్చేటువంటిది ఎస్ఆర్ఎస్పి నుంచి కాకతీయ కెనాలు, ఫ్లడ్ ఫ్లో కెనాల్ అని, ఏది వరద కెనాల్ అని, ఈ 2 కెనాల్స్ ఉంటాయి. ఈ 2 కెనాల్స్ ద్వారా వచ్చేటువంటి నీళ్ళే తప్ప కాళేశ్వరం నీళ్ళు కాదు. ఈ బోగస్ ఈ డ్రామాకు కేసీఆర్ పెట్టింది ₹1,20,000 కోట్ల. ఈ బోగస్ ఆటకు, ఈ బోగస్ కథకు కేసీఆర్ పెట్టిన ఖర్చు ₹1,20,000 కోట్ల. మన సొమ్ము మింగి ఇంకా కాళేశ్వరం డ్రామాలు చెప్తా ఉన్నాడు మనకు కేసీఆర్ అల్లుడు. చెప్తున్నటువంటి మాట ఇది. కేసీఆర్ అల్లుడు తిన్నాడు ఇందులో, కేసీఆర్ తిన్నాడు. ఈయననే భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉండే, ఈయననే తిన్నాడు, ఈయననే చేసాడు. హరీష్ రావు పైన సిబిఐ ఎంక్వైరీ జరగాలి, హరీష్ రావు పైన ఈడీ ఎంక్వైరీ జరగాలి. జరిగితే ఈ లెక్క అంతా బయటకు వస్తుంది. ఇవాళ మీ మామ సమాధానం చెప్తలేడు ఎందుకు, మీ బామ్మడిది సమాధానం చెప్తలేడు ఎందుకు, నువ్వు వచ్చినావు ఎందుకు? కాళేశ్వరం ప్రాజెక్టుకు పిండ ప్రధాన కార్యక్రమం అయిపోయింది. కాళేశ్వరం అనేది తన అంత్యక్రియలను చేసుకుంది మొన్న, ఏది వరదల. 2 రైతులు ఆత్మహత్య. అప్పుల బాధతో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లికి చెందిన గుర్రం లచ్చయ్య, సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేటలో ఎల్కలదేవి పరశురాములు ఆత్మహత్య చేసుకున్నారు. 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణలో. మనది రాష్ట్రం సేమ్ ఇదే నమూనా దేశంలో ఇంప్లిమెంట్ చేస్తా అంటున్నాడు. దేశంలో ఈ నమూనా చెప్తాడు అన్నట్టు కేసీఆర్. ఇంకా నిన్న నేషనల్ మీడియా పొట్టు తిట్టింది కేసీఆర్. ఇంకొక నమూనా కూడా ఉంది. చేయి విరిగిందని పోతే ప్రాణమే పోయింది. చేయి విరిగిన బాలుడిని వరంగల్ ఎంజీఎం దవాఖానకు తీసుకెళ్లగా ప్రాణమే పోయింది. అనస్థీసియా ఇచ్చిన కొద్దిసేపటికే బాలుడు మృతి చెందిందట. ఇది మన దవాఖాను, అది మన రైతు రాజ్యం, ఇది మన కాళేశ్వరం, ఇది మోడల్. ఈ మోడల్ మనకు దేశంలో చూపిస్తా అంటున్నాడు. నేషనల్ మీడియా పొట్టు తిట్టింది. నువ్వు దేశంలో ఉన్న రైతాంగానికి కరెంటు ఫ్రీ అంటున్నావుగా, ముందుగానే తన కరెంటు బకాయిలు కట్ట అని చెప్పి పొట్టు తిట్టు లెక్కలేసి చెప్పారు. నేను కావే లెక్కలు చెప్తి. ఇక రారు, ఇది ఎట్లుందో చూడు. ఆసరా పెన్షన్లు పేదలకు వదిలేసి పెద్దోళ్లకు, జాబితాల్లో జెడ్పీటీసీలు, పిఎస్సీఏ చైర్మన్లు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికార పార్టీ లీడర్ల అనుచరులు, కుటుంబ సభ్యులకు మంజూరు. అన్ని అర్హతలున్నా తమకు ఆసరా రాలేదని పేదల ఆవేదన. పంచాయతీ, ఎంపీడీఓ, మున్సిపల్ ఆఫీసుల క్యూ, న్యాయం కోసం రోజుకో చోట ఆందోళన. సొమ్మోగుంది, సోకోగుంది. సొమ్మేమో జనాంది, జనానికి పంచమంటే జనానికి కాదట, టీఆర్ఎస్ లీడర్ల కడుపులకు అన్నట. ఇప్పుడు ఈ సొమ్మంతా పోలీస్ స్టేషన్కు పెన్షన్ అట. పోలీస్ స్టేషన్కు పెన్షనా? కరీంనగర్ సిటీలోని 46వ డివిజన్లో రూరల్ పోలీస్ స్టేషన్ అడ్రస్తో కొత్తగా ఆసరా పెన్షన్ మంజూరు చేశారు. స్టేషన్ ఇంటి నెంబర్ 5-1-1లో మదనపల్లి నర్సయ్య అనే వృద్ధుడు ఉంటున్నాడని చూపుతూ ఓల్డేజ్ పెన్షన్ శాంక్షన్ చేశారు. ఈ నర్సయ్య అసలు అడ్రస్ మాత్రం బయటపడలేదు. ఆయన ఉన్నాడో లేదో, ఆయన పేరుతో ఇంకెవరైనా పెన్షన్ కాజేయాలనుకున్నారో తెలియడం లేదు. అధికారులు అప్లికేషన్లను పరిశీలించి పెన్షన్లు మంజూరు చేసే టైంలో కనీసం ఇంటి నెంబర్లు కూడా చెక్ చేయలేనందున
చెక్ చేయలేనందుకు ఈ ఘటనే నిదర్శనం. ఇటీవల మంజూరైన ఆసరా పెన్షన్ జాబితాలో పెద్ద సంఖ్యలో అనర్హుల పేర్లు చేర్చారని, దీంతో పేదలు నష్టపోయారనే వాదన వినిపిస్తా. పోలీస్ స్టేషన్కి పింఛనిస్తారు ఎవడన్నా పోలీస్ స్టేషన్ బంగ్లకు మనుషులకి వదిలిపెట్టి మనసులకు ఇచ్చిపెట్టి పోలీస్ స్టేషన్ బంగ్లకు పించినట. ఇక అందులో ఉన్న పోలీసు వాళ్ళంతా మీరంతా కలిసి పని బంద్ చేసి ఆ కాకి బట్టలు ఇప్పేసి అక్కడ కూర్చొని 1 తారీఖు ఇట్లా కట్టె పట్టుకొని కూర్చోరు. 1 తారీఖు పింఛన్ ఎప్పుడు వస్తుంది అని ఆ ఎస్ఐ సిఐ ఎవరైనా ఉంటే ఆడ పట్టుకొని కూర్చోరు. ఇట్లా పింఛన్ ఎప్పుడు వస్తుందా 1 తారీఖు వస్తుందా అని కూర్చోరు. పోలీస్ స్టేషన్కి పించిన ఔటర్ రింగ్ రోడ్డుకు రైతు బంధు ఏం పని ఇది కేసీఆర్? ఇది మంచిర్యాల జిల్లా జన్నార మండల కేంద్రానికి చెందిన ఈయన పేరు షేక్ అజీముద్దీన్, వయసు 60 ఏళ్ళు. ఈయన కంటి చూపు సరిగా లేదు, 65% వైకల్యం ఉన్నట్టు సదరం క్యాంపులో నిర్ధారించి సర్టిఫికేట్ ఇచ్చారు. కంటి చూపు లోపం, వయోభారం వల్ల ఏ పని చేయలేకపోతున్నాడు. దీంతో 1.5 ఏళ్ల కింద వికలాంగుల పెన్షన్ కోసం అప్లై చేశాడు. అయినా పెన్షన్ మంజూరు కాలేదు. ఎందరికో పెన్షన్ ఇస్తున్నారు, కానీ పేదవాడైన నాకు మాత్రం ఇయ్యలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీ అటువంటి వాళ్ళ సర్కారు కాదు పెద్ద ఆయన, ఇది దొంగల సర్కారు, ఇది దోపిడీ సర్కారు, ఇది బండి వెనుక బండి కట్టి బండ్లే పోతున్న సర్కారు. ఏమైందంటే అసలు యాక్చువల్గా ఇక్కడ ఇది వరంగల్ జిల్లాకు సంబంధించి మొత్తం ఎర్రబెల్లి దయాకర్ రావుకు బాధ్యతలు అప్పగించారట. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ పెన్షన్లు ఉంటాయి కదా, ఈ పెన్షన్లతోటి చదువుకున్న లోట్లు వద్దని డిసైడ్ అయిపోయిందట టీఆర్ఎస్ ప్రభుత్వం. చదువుకున్న వాళ్ళు ఎట్లకైనా వేయరు, చదువుకున్న వాళ్ళు వేయరు. కాబట్టి ఏం చేయాలి, పెన్షన్లు తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా, ఈ పెన్షన్లతోటి తీసుకురావాలని చెప్పేసి పెద్ద పెద్ద ఫ్యామిలీలకు సంబంధించి వాళ్ళు అంటే కోట్ల రూపాయలు పెన్షన్ నువ్వు ఏమని అన్నా కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులు ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్ ఇచ్చినా ఏమంటున్నారు, ఒకసారి ఇది క్లోజ్ చేయి. నువ్వు పెన్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద మనుషులు ఏమంటున్నారు అనేది చూడాలి. పెన్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఓకే ఇది అక్కడ ఉండి రోడ్డు దగ్గరకు వచ్చినాక వచ్చేస్తాము. ఆ తర్వాత తెల్లవారిన తర్వాత తూ అని ఉంచిపోతున్నాడు కేసీఆర్. కోటేమంటే తూ అని ఉంచిపోతున్నాడు. పెన్షన్ ఇస్తుండగా అంటే ఎక్కునా సరే అంతిటిపోతున్నారు. అంటే కేసీఆర్ పెన్షన్ ఏ పడదో చూడు. ఇది కేవలం దొంగలకు దోపిడీదారులకు కట్టబెడతా ఉన్నారు, అసలైన లబ్ధిదారులకు దక్కట్లేదు అనేది ఈ వార్త సారాంశం. ఇంకా అసెంబ్లీ 6 నిమిషాలే. తొలి రోజు 2 మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం. ప్యానెల్ స్పీకర్లుగా 4 ఎమ్మెల్యేలు, 3 మాన్యువల్ రిపోర్ట్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం సమావేశాలు ఇంకో 2 రోజులు ఒడిచిపోయారు. వస్తున్నా పోతున్నా ఓ రామశిల్క అన్నట్టుగా 6 నిమిషాల అసెంబ్లీ. రాష్ట్రం మొత్తం, తెలంగాణ రాష్ట్రం మొత్తం సమస్యల మీద మాట్లాడుతందుకు 6 నిమిషాలట. ఏమైనా సంతాపం పెట్టి అయిపోయాయి. మరి కొనసాగితే ఏమో ఇలా వాయిదే అన్న ఖచ్చితంగా. ఓ రోజు ఏమో ప్రారంభం, ఇంకో రోజు ముగింపు, మధ్యలో ఒక రోజు పల్లి బఠాన్లు బిర్యానీ. ఇక లిక్కర్ స్కామ్ సూత్రధారి కేసీఆర్, మాఫియాల కడ్డాగా ప్రగతి భవన్ రేవంత్ రెడ్డి. అక్కడ సోదాలు చేస్తే వేలాది కోట్ల అక్రమాలు బయటపడతాయి. కేంద్రం ఎందుకు కేసీఆర్ కుటుంబ సభ్యులను విచారిస్తలే? పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధుల ఆస్తులపై సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు కర్త కర్మ క్రియ కేసీఆర్ అని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ కుంభకోణంలో ఆధారాలు దొరకాలంటే ప్రగతి భవన్లో సోదాలు జరగాలని చెప్పి డిమాండ్ చేసిండు. నిజంగా ఈ స్కామ్ ను తేల్చాలని ఏమొద్దు, ప్రగతి భవన్ సీసీటీవీ ఫుటేజ్ తీస్తే మొత్తం దొంగలు బయటకు వస్తారు, అయిపోతుంది, మొత్తం వస్తారు. ఈజీగా ఉంటుంది కథ. లేకపోతే మబ్బుల 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఒక కారు అటు శంకర్పల్లి దిక్కుపోతా ఉంటది. ఓకే, ఆ కారు ఎవరిది ఎడిగిపోతుంది అనేది ఎంక్వైరీ చేస్తే సరిపోతుంది, తెలిపోతుంది. కేసీఆర్ ముందస్తునకు పోతాడు. అసెంబ్లీ రద్దు చేయడం పైనే ప్రగతి భవన్లో చర్చ. బండి సంజయ్ కుటుంబ సభ్యుల అక్రమ సంపాదనను చూసి కేసీఆర్ షాక్ తింటున్నారు. ఎక్కడ స్కామ్లు బయటపడ్డా, ఈడీ దాడులు జరిగినా కేసీఆర్ కొడుకు బిడ్డ పాత్ర. డైవర్షన్ కోసమే ఫ్రీ కరెంటు జాతీయ రాజకీయ డ్రామా. అసెంబ్లీని రద్దు చేసి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. ముందస్తు పైనే ప్రగతి భవన్లో చర్చ సాగుతుందన్నారు. మంగళవారం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడ ఈడీ దాడులు జరిగినా, పేకాట లిక్కర్ స్కామ్లు బయటపడ్డా కేసీఆర్ కొడుకు బిడ్డ పాత్ర ఉంటుందని చెప్పానన్నారు. మొత్తం ఇదే దందనే, మొత్తం దందనే ఇది. కేసీఆర్ కుటుంబం దందా. కేసీఆర్ కుటుంబాన్ని విచారిస్తే వీళ్ళు మళ్ళా జీవితం ఉంటే కూడా వీళ్ళకు వాళ్ళు జైలుకి బయటికి వెళ్ళారు. అంత దోపిడీ చేశారు తెలంగాణని. వీళ్ళను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తెలంగాణ ప్రజలారా, మనము తెలంగాణ ప్రజలం వేరు, కేసీఆర్ కుటుంబం వేరు. తెలంగాణ సమాజానికి కేసీఆర్ కుటుంబానికి సంబంధం లేదు. ఉద్యమంలో తెలంగాణ ప్రజలు ఎట్లా పాల్గొన్నారో కేసీఆర్ అట్లా పాల్గొన్నాడు అంతే. వచ్చిన తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజలది, కేసీఆర్ కుటుంబాన్ని కాదు.
తెలంగాణ మీద కేసీఆర్కి ఎలాంటి హక్కులు లేవు, ఆయన కుటుంబానికి లేవు, కానీ దోసుక తింటారు. ఇండియా ఫైనల్ ఆశలు గల్లంతు. ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఇండియా నిరాశపరిచింది. మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోయిందట. ఓ పని అయిపోయింది. హైదరాబాద్లో భారీ వర్షం, 2 గంటల పాటు జోరువాన, నీట మునిగిన రోడ్లు, లోతట్టు ప్రాంతాలు. మల్లారెడ్డి హాస్పిటల్లోకి భారీగా నీరు. ఈ చెర్ల గడితే నీళ్ళు రాకపోతే ఏమవుతాయి? వీడు కట్టిందే చెర్లనాయ. పేషెంట్లకు ఇబ్బందులు. ఎల్బీ నగర్లో నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడబోతా ఉన్నాయట. బెంగళూరు వరద నీటిలోనే ఉందట. భారీ వర్షాలకు నీట మునిగిన బెంగళూరు ఇంకా తేరుకోలేదు. 5 రోజుల పాటు కురిసిన వర్షాలకు రోడ్లు, ఇండ్లు, వెహికల్స్ నీట మునిగాయి. ఐటీ ఎంప్లాయీస్, ఆఫీసులకు ట్రాక్టర్లు, బోట్లలో వెళ్తున్నారు. నీటిలోని చాలా స్కూళ్లకు సెలవు ప్రకటించారు. సోమవారం రాత్రి వర్షానికి వందలాది కార్లు, బైకులు నీళ్లలో చిక్కున్నాయి. కొందరు వాటిని వదిలేసి ఇళ్లకు వెళ్ళిపోయారట. ఏ రోడ్డు చూసినా మోకాలిలోతు నీళ్లు నిలిచిపోయినాయట బెంగళూరులో. ఇగో మంగళవారం బెంగళూరులో ట్రాక్టర్లు ఆఫీస్కి వెళ్తున్న ఎంప్లాయీస్ అట, ఐటీ ఎంప్లాయీస్. ఇగో వానగిది. ఈ లోతట్టు ప్రాంతాలు, ఈ ముంపు ఇవేమీ లేవు. ఈ మునిగిన కాళేశ్వరాన్నే ఇంకా సెప్టెంబర్లో, అక్టోబర్లో తీస్తా అంటుండు. ఈ హైదరాబాద్ రోడ్ల సంగతి మీ అందరికీ ఎరికే. హైదరాబాద్ డల్లాస్ అయింది, పాకిస్తాన్ ఏది పాత బస్తీ ఇస్తాంబుల్ అయింది, కరీంనగర్ లండన్ అయింది, ఇంకోటి న్యూయార్క్ అయిపోయింది. ఇక అది కెనడా నట ఇప్పుడు హాస్పిటల్ కొత్తది. మరో ఆర్ఎఫ్సిఎల్ బాధితుడు ఆత్మహత్యాయత్నం. కాంట్రాక్ట్ ఉద్యోగం కోసం 7 లక్షలు బ్రోకర్ ద్వారా మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు మరొకరికి చెల్లింపు. వారి డబ్బులు ఇవ్వకుండా వాయిదాలు పెట్టడంతో మనస్తాపం. గడ్డి మందు తాగిన బాధితుడు ఆసుపత్రిలో ట్రీట్మెంట్. పాలకుర్తి మండలం ముంజంపల్లిలో ఘటన అంటూ ఇగో చూడ్రి, సూసైడ్ అటెంప్ట్. నేను చెప్తాను నా కోరుకంటి చందర్, నువ్వు నిజంగా మనిషివే అయితే, ఎమ్మెల్యే అయితే, నీ విచారణ ఏమైంది, నీ ఎంక్వైరీ ఏమైంది, బాధితులకు ఇస్తాన్న పైసలు ఎటుపోయినాయి? కోరుకంటి చందర్ పైన ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టాలి. మొత్తం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడట. 790 కుటుంబాల రక్తం దాగిండు కోరుకంటి చందర్. నేను కాదు, నాకు సంబంధం లేదని చెప్పు చందర్, నేను నిరూపిస్తా. నేను ఆడికి వస్తానని అడ్డుకుంటేవి, బాధితులకు న్యాయం చేస్తున్నట్టుగా డ్రామా ఆడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు. మీరు గడ్డి మందు దాగుడు కాదు బాధితులారా, ఈ మందు వాళ్ళకు దాపియాలి. ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది. ఈ తమాషాలు చేసి 45 కోట్ల రూపాయలు మింగిరు పేదోళ్ళ దగ్గర. 45 కోట్ల రూపాయలు. నీ రాజకీయ జీవితం ఖతం కోరుకంటి చందర్, గుర్తుపెట్టుకో. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు, హైదరాబాద్లో ఈడీ సోదాలు. కోకాపేట, నానక్రామ్గూడలో సెర్చ్. దేశవ్యాప్తంగా మొత్తం 32 ప్రాంతాల్లో దాడులు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం దేశవ్యాప్తంగా 32 ప్రాంతాల్లో సోదాలు చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్, కోకాపేట, నానక్రామ్గూడలోని 2 ప్రాంతాల్లో 15 మంది అధికారులు ఈడీ టీం సెట్ చేసింది. కోకాపేటలోని అరుణ్ రామచంద్రన్ పిల్లై ప్లాట్తో పాటు బెంగళూరు, ఢిల్లీ, లక్నో, గుర్గావ్, నోయిడాలో ఏకకాలంలో దాడులు జరిపింది. సిబిఐ సేకరించిన డాక్యుమెంట్స్ ఆధారంగా మనీ లాండరింగ్ పై ఆధారాలు సేకరిస్తున్నది. రాష్ట్రానికి చెందిన ఓ నేత, మాజీ పిఏ అనుచరుల ఇండ్లు, ఆఫీసుల్లో సోదాలు జరిగినట్లు ప్రచారం జరిగినప్పటికీ ఈడీ అధికారులు మాత్రం ధృవీకరించలేదు. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు ముగిసిన తర్వాత వెల్లడించే అవకాశాలున్నాయి. రిజిస్టర్డ్ అడ్రస్లో కంపెనీలు, ఆఫీసులు లేవు. నానక్రామ్గూడలోని సోయిటెక్ పార్కు, సికింద్రాబాద్ క్లాక్ టవర్ సమీపంలోని నవకేతన్ కాంప్లెక్స్ అడ్రస్లతో డిస్టిలరీ కంపెనీ రిజిస్టర్ అయింది. అరుణ్ పిల్లై మెయిల్ ఐడితో లింక్ అయిన వీటి నుంచే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 2 కోట్ల నుంచి 4 కోట్ల చేతులు మారినట్టుగా సిబిఐ ఆధారాలు సేకరించింది. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు నానక్రామ్గూడలో సెర్చ్ చేశారు. సికింద్రాబాద్ నవకేతన్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్లోని ప్లాట్ నెంబర్ 120, 128 షాపుల పేరుతో ఓ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ రిజిస్టర్ అయినా అక్కడ బ్యూటీ పార్లర్ మినహా ఎలాంటి ఆఫీసు లేకపోవడంతో కంపెనీ రిజిస్ట్రేషన్స్ పై ఫోకస్ పెట్టారు. మొత్తం బోగస్ కంపెనీలే. ఈ ఐటమ్ దిశలో ఉంది, దిశలో చదువుదాం. టీచర్ పనిష్మెంట్కు చిన్నారి బలి. హోంవర్క్ చేయలేదని పుస్తకాల బ్యాగ్ మిడకు వేసిన టీచర్. అస్వస్థతకు గురైన బాలిక ట్రీట్మెంట్ పొందుతూ మృతి. నిజామాబాద్లోని వుడ్ బ్రిడ్జ్ స్కూల్లో ఘటన. స్కూల్ మూసేయాలని డీఓ నోటీసులు జారీ చేసినట. హోంవర్క్ చేయలేదని స్కూల్ బ్యాగ్ మిడకేసిండట. అస్వస్థతకు గురై ఎంత దారుణం. ఇగో ఇది ప్రైవేట్ స్కూల్. పైసలు ఇచ్చి చంపించుకున్నాం పిల్లల్ని. అందుకనే ప్రైవేట్ స్కూళ్ళని ఖతం చేయాలన్నా. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళని ఖతం చేయాలి. కంప్లీట్గా గవర్నమెంట్ స్కూల్ ఏది పట్టుకురావాలి. అది 7200 చేస్తుంది. ₹1 ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య. అమెరికాలో పిల్లలు ఎట్లా చదువుతారో తెలంగాణలో అట్లా చదవాలి. కార్పొరేట్ స్థాయిలో చదవాలి. తెలంగాణ రాష్ట్రం ఈ ప్రజలు పన్నుల ద్వారా కట్టేటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో అద్భుతాలు చేయొచ్చు. దాంతో
ఈ దొంగలు లిక్కర్ స్కామ్లు, ఆ స్కామ్లు, కాళేశ్వరం స్కామ్లు చేసి వీళ్ళు తిన్నారు. కానీ నిజాయితీగా 5 ఏళ్ళు పరిపాలిస్తే తెలంగాణ రాష్ట్రం ఎక్కడ ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన పనే లేదు. రాత్రి సాంబారు పొద్దున అన్నంలో సోడా. వర్ధనపేట హాస్టల్లో భోజనంపై పిల్లల ఆవేదన. ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురైన వారికి ట్రీట్మెంట్. హాస్టల్కి వచ్చి బిడ్డలను తీసుకెళ్లిన తల్లిదండ్రులు. హాస్టల్ను విజిట్ చేసిన జడ్పీ ఉపేందర్ రావు వార్డెన్ సస్పెన్షన్. ఖాళీ అయిపోయింది గురుకుల పాఠశాల ఖాళీ. ఏం చేయాలో అది చేసేస్తున్నారు. ఏం చేయాలో అది చేస్తున్నాడు. నేనే న్యూట్రిషన్ పిలిపించుకొని మెనూ తయారు చేసిన నేనే పిల్లలకి ఏ ఆహారం పెట్టాలని మన దొంగ బాతాల పోసేటి చెప్తా ఉంటాడు. పిల్లలకు చూసినాను. రాత్రి సాంబార్ పొద్దుగాల పెట్టమని రాసినావా? అన్నంలో సోడా కలపాలని రాసినావా? చిన్న పిల్లల కేసీఆర్ నీ మన్మరాసుంటోళ్ళు, నీ మన్మరాసుంటోళ్ళ, నీ మన్మన్లకు మన్మరాలు కాలు గోరుసిపోతూ ఊకుంటావా? మరి మా పిల్లల ప్రాణాలు పోతుంటే ఎట్లుకుంటావా? ప్రజలారా మీరు ఆలోచించండి. ఓ దుర్మార్గుడి కోటేసి మనం ఇప్పుడు ఆందోళన పడతా ఉన్నాం. ఈ సమస్యల కారకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అతనికి 70-80 కాదు 7 పుస్తకాలు కూడా చదివాయి. అన్ని దొంగ మాటలే. జెడ్పీటీసీలకు పిఎస్సిఎస్ చైర్మన్లకు పింఛన్లట. మీ సంగతి నెక్స్ట్ చూద్దాం. సార్కు ఇల్లు గడవడం కష్టంగా ఉందట. పేదోళ్ళ సంగతి తర్వాత చూస్తారట. ఈయనకి ఇల్లు గడవడం కష్టంగా ఉందట. ఈ నేతలు వాయిస్ వస్తలేదా? హలో, వస్తుందా? వాయిస్ వస్తుందా? ఒకసారి చెప్పండి అన్న. ఇంకా వాయిస్ క్లియర్గా ఉందా? మళ్ళీ బాయ్. మరి ఈ జ్యోతిష్యముని దండం ఈ వశీకరణ అట. అరే కేసీఆర్ ను మాకు వశీకరణ చేసి సపరేక. ఆంధ్రజ్యోతి చూద్దాం. చెయ్యి విరిగిందని వస్తే ప్రాణమైపోయింది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో బాలుడి మృతి. అనస్థీషియా అధిక మోతాదే కారణం. వైద్యుల నిర్లక్ష్యం అంటూ బంధువుల ఆందోళన. విచారణకు ఆదేశించిన సూపరింటెండెంట్ అంటూ హరీష్ రావు దీనికి సమాధానం చెప్పాలి. ఇబ్రాహీంపట్నం మృతులకు సమాధానం చెప్పాలి. నీలోఫర్లో మృతులకు సమాధానం చెప్పాలి. ఆ కుటుంబాలకు ఇక్కడ సమాధానం చెప్పు. హరీష్ రావుకు నువ్వు ఏం మంత్రివా? వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? కాళేశ్వరం ముచ్చట్నా? కాళేశ్వరం నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడాలి కదా. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? కవిత ముచ్చట మాట్లాడతాడు, కాళేశ్వరం కవిత ముచ్చట మాట్లాడతాడు, కాళేశ్వరం ముచ్చట మాట్లాడతాడు. అసలు ఈ చచ్చిపోతున్న పిల్లల ముచ్చట మాట్లాడరు. సవితా ఇంద్రమ్మనేమో ఈ సర్కార్ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ల గురించి మాట్లాడది. సిల్లీ థింగ్స్ అంటది. బుడబుడ్డ థింగ్స్ అంట ఆమెకు. అప్పుడే అయిపోయిందా? వెళ్ళిపోదాం. అయితే మజ్లిస్ ఎమ్మెల్యేలతో అక్బరుద్దీన్ శాసనసభ కాస్త ఆలస్యంగా నేత, అంతలోనే వాయిదా పడడంతో షాకట. అప్పుడే అయిపోయిందా? వెళ్ళిపోదాం అయితే అట. అసదుద్దీన్ వయసు వచ్చే వరకు 5 నిమిషాలు లేట్ వచ్చాడ. కథ వచ్చేసరికి 10 నిమిషాల లోపే ముగిసింది. తొలి రోజు సంతాపాలతోనే సరి. శాసనసభ 12వ తేదీకి వాయిదా. మర మనిషిలా స్పీకర్ కేసీఆర్ ఏం చెప్తే అదే చేస్తున్నాడు. బీఎస్సీకి పిలవకుండా అవమానం. ఈటల స్పీకర్కు క్షమాపణ చెప్పాలని చెప్పి వేముల. ఇంక ఏం స్పీకర్కు ఈటల రాజేంద్ర క్షమాపణ చెప్పాలనా? మర మనిషి అంటే ఏంటి? రోబో అన్నట్ట. రోబో అంటే ఓకే అంతే. ఆ కట్కెట్ వచ్చాడు. భారత్ బయోటెక్ కోవిడ్ ముక్కు టీకాకు అనుమతి. డీసీజీఐ గ్రీన్ సిగ్నల్. దేశంలోని తొలిసారి 18 ఏళ్లు దాటిన వారికి ఇచ్చేందుకు అవకాశం. 4000 మందిపై క్లినికల్ ట్రయల్స్. సురక్షితమని తేలినట్లు వెల్లడించిన సంస్థ. వైరస్ పై పోరులో ముందడుగంటూ మానవీయ చెప్తున్నటువంటి మాట. వాస్తవానికి టీకాలతో బోకాలతో ఏం తక్కువైందో తెలియదు. కానీ ఎవరి కాలు హ్యూమినిటీ పవర్ పెరగడంతో ఇది తక్కువైనట్టుగా కనిపిస్తా ఉంది. ఇదంతా ఈ ఫార్మా కంపెనీలు బతికే మంచిగా ఉపాయం ఇది. టార్గెట్ 144. గతంలో ఎప్పుడు గెలవని లోక్సభ స్థానాలపై బీజేపీ గురి. వాటిలో అత్యధిక సీట్లు గెలుచుకోవడమే లక్ష్యం. తెలంగాణలో కనీసం 10 సీట్లు టార్గెట్. ఈసారి 50 నుంచి 70 సీట్లు తగ్గుతాయని అంచనా. ఆ లోటును భర్తీ చేసుకునే దిశగా చర్యలు. ఎన్డీఏను బలోపేతం చేయడమే మార్గం. స్నేహాస్తం చాస్తున్న పార్టీలకు ఆహ్వానం. ఏపీ నుంచి టీడీపీ చేరిక. జనసేనతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి. బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయం. ఈసారి టార్గెట్ 144 పెట్టుకున్నట. ఇక నేటి నుంచి భారత్ జోడో. కన్యాకుమారి నుంచి శ్రీనగర్ దాకా రాహుల్ యాత్ర. 12 రాష్ట్రాలు 2 యూటీల్లో 3570 కిలోమీటర్ల నడక. మునుగోడులోనూ రాహుల్ పాదయాత్ర. నితీష్ మిషన్ 2024. ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో బీహార్ సీఎం. ప్రధాని కావాలనే కోరిక లేదని చెప్పి నితీష్ కుమార్ చెప్పినటువంటి మాట. ఈ కేసీఆర్ పోయిండు, నితీష్ పరిశాలలో పడ్డాడు. ఏం చేస్తారా నాయన విడిచిపోయాడు, ఈ పుణ్యపాదం పడిపోయిందని చెప్పి. ఈసారి తెలంగాణలో కనీసం 10 ఎంపీ సీట్లు గెలవాలని చెప్పి బీజేపీ టార్గెట్గా
పెట్టుకున్నట్టుగా వీళ్ళ కోసం ఇప్పటి వరకు తాము ఎప్పుడు గెలవని 144 స్థానాల్లో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటిదాకా బీజేపీ గెలవనటువంటి 144 స్థానాల్లో గెలవడం కోసం టార్గెట్ పెట్టుకుందట. ఢిల్లీ లిక్కర్ స్కామ్, హైదరాబాద్ లో ఈడీ దాడులు, దేశంలోని 32 ప్రాంతాల్లో సోదాలు, హైదరాబాద్ లో 6 చోట్ల తనిఖీలు, రామచంద్ర పిల్ల ఇంట్లో సుదీర్ఘ సోదాలు, అభిషేక్ రావు, సృజన్ రెడ్డి, నేను చెప్పిన ఇగో సృజన్ రెడ్డి అని చెప్పిన ఎవరు మన పాలేరు ఎమ్మెల్యే అల్లుడు, ఓకే, కల్వకుంట్ల కవిత బినామీ, అభిషేక్ రావు ఆయనే, ప్రేమ్ సాగర్ ఆయన్నే. ఈ ఇళ్లలోనూ సోదాలు. నగరంలో జాడలేని రాబిన్ డిస్టిలరీ కంపెనీ తనిఖీలపై స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ మనీష్ సిసోడియా ఇంటికి వెళ్ళని ఈడీ, దాన్ని క్లీన్ చిట్ గా పేర్కొన్న ఆప్ నేతలు, కేసు కొనసాగుతుందన్న అధికారులు అంటూ ఇక్కడ మనీష్ సిసోడియా ఇంటికి వెళ్ళట్లేదు తనిఖీల పేరు మీద. ఈడీ ఆడ ఏం దొరకలేదట. అసలు సూత్రధారులు ఎవరంటే ఇగో వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీని చూపెట్టి వీళ్ళు దందా చేసిరు అన్నట్టు కవిత. మరి వాళ్ళు కూడా వెళ్తారేమో చూడాలి. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇక ఒకసారి శనార్థి తెలంగాణకు వెళ్దాం. శనార్థి తెలంగాణలో ఉన్న వార్తలు చూద్దాం. qgroupmedia.com లేదంటే శనార్థితెలంగాణ.comలో మనం ఈ పేపర్ని చూడొచ్చు. ఏదైనా తనంతట తాను నీ దరి చేరదు, ప్రయత్నపూర్వకంగా సాధిస్తేనే విజయం సొంతమవుతుందని చెప్పి శ్రీరంగం శ్రీనివాస్ శ్రీశ్రీ చెప్పినటువంటి మాట. ఇక కేసీఆర్ అరాచకానికి చక్రవర్తి కాదు మహాచక్రవర్తి, అరాచకానికి అన్న అరాచకానికి అన్న, అవినీతికి పెదనాయన కేసీఆర్. వీళ్ళు తోబుట్టువులు, అబద్ధానికి తోబుట్టువులు వీళ్ళు అన్నా చెల్లెళ్ళు. అసెంబ్లీని 2 రోజులు నిర్వహించడం దారుణం, ఫిరాయింపుదారులపై సిబిఐ విచారణ చేయించండి, ప్రజాస్వామ్యంపై విశ్వాసం కల్పించేందుకే రాహుల్ పాదయాత్ర అంటూ రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడింది. ఇక ఈడీ యాక్షన్ సురు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణ, దేశవ్యాప్తంగా 30కి పైగా ప్రాంతాల్లో సోదాలు, హైదరాబాద్ లోకి ఈడీ ఎంట్రీ, ప్రేమ్ సాగర్, అభిషేక్ రావు, సృజన్ రెడ్డి ఇళ్లలో తనిఖీలు, కల్వకుంట్ల కుటుంబంలో వణుకు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. దాని కంటిన్యూషన్ 2వ పేజీలో ఉంటుంది. ఇక షేర్లింగంపల్లి టీఆర్ఎస్ లో వర్గపోరు, తెరాస నాయకుడు ఆత్మహత్య యత్నం, పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న నరసింహాచారి, కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ పై ఆయన భార్య ఆరోపణలు చేస్తా ఉంది. కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ ఈయన తాను 25 లక్షలు తీసుకున్నట్ట పాపం ఈ చారీ దగ్గర. ఇంకెంతమంది చారీలు ఈ ఉద్యమంలో పోవన్ను. అయితే ఈ 25 లక్షలు ఇమ్మన్నందుకు కార్పొరేటర్ వెంకటేష్ ఎవరైతే ఉన్నారో ఈయన ఇయ్యకుండా ఈయన మీద దాడులు చేయించి మొత్తం ఆ ఏరియా నుంచే తరిమేసిండట. ఇక ఏం చేయలేక 25 లక్షలు ముంచుతున్నాడు అని చెప్పి తెలంగాణ ఉద్యమకారుడు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. పోనీయాక ఈయన పైన వెంకటేష్ గౌడ్ పైన కేసు పెట్టిరా అంటే పోలీసు వాళ్ళు పెట్టలే. అధికార పార్టీ కదా, ఎట్లా పెడతారు? అయితే ఆత్మహత్య చేసుకున్నాడు ఈయన మీద పెడతారు. ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి ఈయన మీద పెడతారు. తప్పు, ఆత్మహత్య నేరం. దాన్ని ఇంకా చూద్దాం డెప్త్కి పోయి. భారత్కు వాణిజ్య భాగస్వామి బంగ్లాదేశ్, భారత్ పర్యటనకు చేసిన బంగ్లాదేశ్ ప్రధాని, ఢిల్లీలో షేక్ హసీనా ప్రధాని మోడీ చర్చలు, భారత్ బంగ్లాదేశ్ మైత్రి ఉన్నత స్థాయికి చేరుతుందని ప్రధాని మోడీ ఆకాంక్ష వ్యక్తం చేసిండు. ఇది టాప్లో ఉంటే ఇక పత్రికల సంగతి చూద్దాం. ఇలా మిశ్రమ వార్తలకే పత్రికల ప్రయారిటీ, సర్కార్కు సురుకు పెట్టి మందు పెట్టిన ఈనాడు, లిక్కర్ స్కామ్ పై చీరేసి ఐటమ్స్ ఎత్తుకున్న దిశ, పోషెట్టి ఇజ్జత్ తీసిన ఆదాబ్ ప్రియుడిని యాది మరిచి అల్లుడిని సంకరెత్తుకున్న దొరసాని, సర్కార్ తీరును ఏకిపారేసిన వెలుగు. ఇవాళ పత్రికలలో తెలుగు పత్రికలలో చూస్తే తెలుగు పత్రికలు ఇవాళ మిశ్రమ వార్తలను రాసుకొచ్చాయి. దొరసాని పెద్ద చెల్లె ఈనాడు సర్కారుకు సురుకు పెట్టే కంటెంట్ ఐటమ్ను ఫస్ట్ పేజీకి ఎత్తుకొని మళ్ళీ పోషెట్టి అల్లుడి వార్తను 2వ ప్రయారిటీగా తీసుకొని సర్కార్ ఇజ్జత్ దక్కించే ప్రయత్నం చేసుకొచ్చింది. డిజిటల్ పత్రిక దిశ మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏకిపారేయడంలో ఎక్కడా వెనక్కు తగ్గలేదు. మిగతా పత్రికలకు భిన్నంగా దిశ లిక్కర్ స్కామ్ పై పుంకాల అప్డేట్ కథనాలను అందించడంలో ఉత్సాహం చూపించింది. ఇక ఆదాబ్ ఎప్పట్లాగే సర్కార్ ఇబ్బందికరమైన వార్తలకు ప్రయారిటీ ఇచ్చుకుంది. దొరసాని మాత్రం ప్రీడ్ని యాదిమర్చి అల్లుడిని సంకరెత్తుకొని వెలుగు, ఆసరా పెన్షన్లు, అసెంబ్లీ సమావేశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇజ్జత్ తీసే వార్తలను రాసుకొచ్చింది. ఇక ఈనాడులో ఉన్నటువంటి వార్తలను చూస్తే దొరసాని పెద్ద చెల్లె ఈనాడు ఇవాళ మిశ్రమ వార్తలు రాసుకొచ్చింది. సిబిఐకి తోడు ఈడీ, ఢిల్లీ మద్యం కుంభకోణంపై హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో సోదాలు అంటూ కరెంటు వార్తను బ్యానర్గా తీసుకుంది. అయితే అప్డేట్ వార్తను బ్యానర్ రాసుకొచ్చినప్పటికీ పోషెట్టి అల్లుడు హరీష్ ఐటమ్కు సముచిత ప్రయారిటీ కల్పించింది. కాళేశ్వరంపై విష ప్రచారం, ప్రకృతి వైపరీత్యాలతోనే పంప్ హౌజుల్లోకి నీరు, మండల్లో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఐటమ్కు మొదటి పేజీలో 2వ బ్యానర్గా తీసుకుంది. ఇక వీటితో పాటు ఎదురు చూపులు ఇంకెన్నాళ్ళు, 2 ఏళ్లుగా
చెల్లింపులకు నోచుకొని ఉపకార వేతనాలు బోధన రుసుములు అంటూ ప్రజలకు అక్కరకొచ్చే ఓ స్టోరీని ఎత్తుకొని కొంత ఇజ్జత్ దక్కించుకుంది. దిశలో ఏముందంటే డిజిటల్ పత్రిక దిశ ఇవాళ ఫస్ట్ పేజీకి వార్తలను ఎత్తుకున్న తీరు బాగుంది. మొదటి పేజీ మొత్తం దాదాపు లిక్కర్ స్కామ్ వార్తలకే ప్రయారిటీ ఇచ్చుకుంది. ఈడీ దూకుడు, లిక్కర్ స్కామ్ పై వేగంగా దర్యాప్తు, రాజకీయ లింకులు బయటపడే ఛాన్స్ అంటూ బ్యానర్ తీసుకుంది. దీనికి తోడు హైదరాబాద్ లో ఈడీ దాడుల సందర్భంగా తీసుకున్న జాగ్రత్తలపై మరో స్టోరీ నలుకొచ్చింది. ఆపరేషన్ ఎట్ కంటోన్మెంట్, అక్కడే ఈడీ స్పెషల్ ఆఫీసు మిలిటరీ ఏరియా నుంచి మానిటరింగ్ పాలసీలో రాష్ట్ర ఆఫీసర్ల జోక్యంపై ఆరా అంటూ ఇంకో కథనాన్ని కవర్ చేసింది. ఎవరిది రాబిన్ డిస్టిలరీస్, గండ్రా ప్రేమ్ సాగర్ ఎవరు, ఎమ్మెల్సీ కవిత సృజనకున్న సంబంధాలు, బోయినపల్లి అభిషేక్ పాత్ర వంటి అంశాలతో కూడిన మరొక ఐటెంకు దిశ టాప్ ప్రయారిటీ ఇచ్చింది. దీంతో పాటు కుంభకోణాల కేర్ ఆఫ్ ప్రగతి, సీఎం ఫ్యామిలీ సత్యపురుషులదైతే ఈడీకి భయం ఎందుకు, ప్రగతి భవన్ ను మ్యూజియం చేస్తామంటూ రేవంత్, సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు చంద్రికాకను వరుసుకున్న వార్తలకు ప్రాధాన్యత కల్పించింది. ఇక ఆదాబ్ హైదరాబాద్ లో వచ్చినాయి చూస్తే ఆదాబ్ ఇవాళ మెరుగైన వార్తలనే కవర్ చేసుకొచ్చింది. ముగిసిన బీఏసీ సమావేశం అంటూ అసెంబ్లీ సెషన్ కు సంబంధించిన ఐటమ్ ను బ్యానర్ గా తీసుకున్నప్పటికీ లిక్కర్ స్కామ్ కు ఫస్ట్ పేజీలో టాప్ ప్రయారిటీ ఇచ్చింది. దీంతో పాటు తెర వెనుక కవిత, కల్వకుంట్ల కవితపై బ్లాక్ మనీ ఆరోపణలు, ఈడీ సిబిఐకి ఫిర్యాదు చేసిన బక్క జడ్సన్ వార్తను మొదటి పేజీకి తీసుకుంది. ఇబ్రహీంపట్నం ఇష్యూలో గడలకు బాధ్యత లేదా, ఎన్జీ కాలేజీలో మాస్ కాపింగ్ దందా అంటూ మరో 2 అక్కడికి వచ్చే ఐటమ్స్ ఫస్ట్ పేజీకి ఇచ్చుకుంది. ఇంకా నమస్తే తెలంగాణలో దొరసాని ఇలా ఇజ్జత్ మొత్తం తీసుకుంది. అసలే తన ప్రియుడు అతని కొడుకును పట్టించుకోకపోగా మొదటి పేజీ నిండా అల్లుడి వార్తకే టాప్ ప్రయారిటీగా ఇచ్చుకొని ఇతర ముఖ్యమైన వార్తలను గాలికి వదిలేసింది. తెలంగాణ ప్రాణేశ్వరం, రాష్ట్రానికి జీవధార కాళేశ్వరం, విపక్షాలు శనేశ్వరం, యాసంగి నువ్వేమో దరిద్రేశ్వరం, హరీష్ రావేమో దరిద్రేశ్వరం, యాసంగి పంటలకు కావాల్సినంత సాగునీరు అంటూ హరీష్ ఐటమ్ను ఫస్ట్ పేజీకి ఎత్తుకుంది. మొత్తం పేజీలో 1/2 ఎకరం జాగాను దీనికే కేటాయించింది. అయితే ఒక్క హరీష్ వార్తతోనే దొరసాని సంతృప్తి చెందనట్లుంది. సభాపతిపై దుర్భాషలు, బీజేపీ ఎమ్మెల్యే ఈటల అనుచిత వ్యాఖ్యలంటూ పోషెట్టిని ఆనందపరిచే ఇంకో ఐటమ్ను ఫస్ట్ పేజీకి తీసుకుంది. ఇంతకు మించి ఇవాళ దొరసాని రాసుకొచ్చిన అద్భుతమైన కథనాలు అప్డేట్స్ పెద్దగా ఏమీ లేవని చెప్పి ఇక 12వ తారీఖు జరిగేటువంటి మళ్ళీ అసెంబ్లీ సమావేశంలో టీఆర్ఎస్ వాళ్ళంతా లేచి ఈటల రాజేందర్ సభాపతికి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ ఇదే పంచాయతీ చెప్పాలి అని గందరగోళము ఇదంతా దెబ్బతుడు ఈటల రాజేందర్ ని సభ నుంచి సస్పెండ్ చేయాలి అనగానే హరీష్ రావు లేచి సస్పెండ్ చేస్తా ఉన్నాం వీళ్ళని అనగానే ఆమోదిస్తా ఉన్నామని స్పీకర్ చెప్తాడు. వీళ్ళు బయటకు వస్తారు. 12వ రోజు అయిపోతుంది. ఇక తర్వాత రోజు ముగింపేరు. అర్థమైంది కదా. అసెంబ్లీ సమావేశాలు ఇంతకంటే ఎక్కువ మీరు చూడరు. అంటారా అండి, స్పీకర్ ను రోబోటరా, కేసీఆర్ అన్నాడు మన్మోహన్ సింగ్ ను శివరాజ్ తోటి సమానమని, ప్రధానమంత్రిని కాక. ఉద్యమ తెలంగాణలో ఉద్యోగుల వెతలు, కేసీఆర్ పాలనలో ఆందోళన బాటలు. 2018లో ఆలయ ఉద్యోగుల నిరసనలు, 2019లో ఆర్టీసీ కార్మికుల సమ్మె, 2020లో విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు, 2021లో జూనియర్ డాక్టర్ల రగడ, 2022లో జీవో 317పై ఉపాధ్యాయుల ధర్నా, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ల ఆందోళనలు, నేటికి కొనసాగుతున్న వీఆర్ఏల దీక్షలు, హామీలిచ్చి చేతులు దులుపుకున్న బాతాల పోషెట్టి. కేసీఆర్ ఫ్రెండ్లీ, ఇది ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్లో ఎంప్లాయీస్ అవస్థలు చూడండి. నాడు స్వరాష్ట్రం కోసం సకల జనుల సమ్మెతో ఉద్యమ బాట పట్టిన ఉద్యోగులే నేడు వేతనాలు, బదిలీలు, ఇతర సమస్యలపై ఆందోళనకు దిగుతున్నారు. సాగు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన బాతాల పోషెట్టి పాలనలో పై స్థాయి ఉద్యోగుల నుండి చెప్రాసీల వరకు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. వీళ్ళందరూ ఇన్ని రకాలుగా చేసిరు కదా. ఇలా అనేక మంది ఉద్యోగులు నెలల కొద్దీ ధర్నాలు చేశారు. ప్రగతి భవన్ ముట్టడికి యత్నించి పోలీసుల చేతిలో చావు దెబ్బలు తిన్నారు. మనస్తాపానికి గురై కొందరు ప్రాణాలు కూడా వదిలారు. అయినా సరే టీఆర్ఎస్ సర్కారు ఎలాగైనా ఆందోళనలు అణిచివేయాలని ప్రయత్నించిందే తప్ప పూర్తి స్థాయిలో వారి డిమాండ్లను నెరవేర్చలేదు. 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి నేటి వరకు ఉద్యోగులు చేపట్టిన సమ్మెలు, ధర్నాలు, వారు సాధించిన జయాలు, అపజయాలపై శనార్థి తెలంగాణ ప్రత్యేక కథనాన్ని చూడొచ్చు. 2018లో ఆలయ ఉద్యోగుల నిరసనలు, ఆఖరికి దేవునికి అర్చనలు, పూజలు చేసేటువంటి ఆలయ ఉద్యోగులు కూడా. రాష్ట్ర దేవాదాయ అర్చక ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ 2018లో ఆందోళన బాట పట్టింది. 2017లో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆలయ ఉద్యోగులకు వేతనాలు ఇస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో వారు ఆందోళన దిగారు. ఆలయాల్లో అర్జిత సేవల అభిషేకాలు నిలిపివేశారు. ప్రభుత్వ వైఖరి నిరసనగా నల్ల రిబ్బన్లు ధరించి పూజలు చేశారు. ఇది కేసీఆర్. ఇంకా ఎవరెవరు చేశారో చూద్దాం రాని. 2019లో ఆర్టీసీ కార్మికుల సమ్మె,
కేసీఆర్ సీఎం అయ్యాక 2019 అక్టోబర్ 4న టీఎస్ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. దాదాపు 52 రోజుల పాటు సాగిన సమ్మె నవంబర్ 25న ముగిసింది. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరసన రాష్ట్రంలో యుద్ధ వాతావరణం తలపించాయి. కోర్టు కేసులు, ఇరు వర్గాల చర్చలతో ఉద్రిక్తత నెలకొంది. మొత్తం 49,860 మంది ఉద్యోగుల్లో 48,660 మంది సమ్మెలో పాల్గొన్నారు. ఇటు కార్మికులు అటు ప్రభుత్వం తగ్గేదేలే అనేలా మొండిపట్టు పట్టాయి. ఆర్టీసీ ఐకాస నేత అశ్వత్థామరెడ్డి ఆధ్వర్యంలో కార్మికుల ఆందోళన దిగగా ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు, ప్రతినిధులు మద్దతు పలికారు. బస్ డిపోల ఎదుట బైఠాయించారు. వీళ్ళ నోట్లే మన్ను పోసిండు ఆర్టీసీ కార్మికుల నోట్లే. ఇక 2020లో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లు. ఆర్టీసీ సమ్మె అనంతరం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు కూడా సమ్మె బాట పట్టారు. ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని, పనికి తగ్గ వేతనాలు ఇవ్వాలని, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల సౌకర్యాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేశారు. వాళ్ళని ఆర్టీజీ ఉద్యోగులను తీసుకొచ్చి వాళ్ళను ఇట్లా మనం వాళ్ళు రెగ్యులర్ అయిన అనుకుంటారు. అసలు యాక్చువల్ పబ్లిక్ రెగ్యులర్ కాలే ఆర్టిజన్ ఒక క్లాస్ తీసుకొచ్చిండు. ఆర్టిజన్ క్లాస్ తీసుకొచ్చి దానికి అది నా దొంగది కాదు, దొడ్లేకి రాదు అన్నట్టు అది ప్రభుత్వ ఉద్యోగం కాదు, ఇలా పైసలు రావు. చచ్చిపోయారు ఆర్టిజన్ ఉద్యోగులు కూడా చచ్చిపోయారు. ఇక తర్వాత 2021లో జూనియర్ డాక్టర్ల రగడ. 2020-21 మధ్యలో అప్పుడప్పుడే కరోనా నుంచి తెలంగాణ కోలుకుంటున్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ వైద్యులు సమ్మెకు దిగారు. గాంధీ, ఉస్మానియా, వరంగల్, ఎంజీఎం సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు మినహా విధులను బహిష్కరించారు. పెంచిన స్టైఫండ్, కోవిడ్ ప్రోత్సాహకాలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. కేసీఆర్ నుంచి నోటి మాటలే ఉంటాయి, అమలు ఉండదు. అంతే. ఇగో డాక్టర్ల ఇది 317 జీవోపై ఉపాధ్యాయుల ఆందోళన. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకై సీఎం కేసీఆర్ జీవో నెంబర్ 315ను తెరపైకి తెచ్చారు. కొత్త జిల్లాల వారీగా కేటాయింపులు శాశ్వతం అంటే సర్వీస్ అంతా ఉద్యోగులకు కేటాయించిన జిల్లాలోనే పనిచేయాల్సి ఉంటుంది. అందుకే ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 317 జీవోతోని ఉపాధ్యాయుల కుంపలు అంటించిండు. పై స్థాయి ఉద్యోగుల నుండి చెప్రాశీల వరకు అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ ఇలా అన్ని శాఖల ఉద్యోగులు నెలల తరబడి నిరసనలు, ధర్నాలు చేశారు. ఆశా వర్కర్లు ప్రగతి భవన్ ముట్టడి యత్నించగా మహిళలని కూడా చూడకుండా పోలీసులను పెట్టి కొట్టించాడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇదిలా ఉంటే వీఆర్ఏల దీక్షలు రాష్ట్రంలో నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కొందరిని వేరే శాఖలకు బదిలీ చేయగా మిగిలిన కొందరు తమ భవిష్యత్తు ఏంటో తెలియక ఆందోళన చెందుతున్నారు. 45 రోజులుగా వీఆర్ఏలు దీక్ష చేస్తున్నా కేసీఆర్ సర్కార్ కనీసం పట్టించుకునే పరిస్థితిలో లేదు. స్వరాష్ట్రంలో మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన ప్రభుత్వ ఉద్యోగుల బాధలు తొలుగుతాయని రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళే నేడు అవస్థలు పడుతుండడం దారుణం అంటూ ఇగో ప్రధాన కేసీఆర్ ఏలుబడిలో ఇగో ఇది మళ్ళా నవ్వుతాడు కాక ముద్దుగా. ఉద్యోగులందరి బాధలు ఇగో ఇవి. మళ్ళీ ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ మంచిగా చేసిన కదా దేశంలో ఎవరికి మనమే ఇస్తున్నాం ఎక్కువ వేతనాలు, మీ సంగతి చేసినరా అని చెప్తున్నాడు. అయిపోయిందా? ఉద్యోగ సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయరు ఏం చేస్తుండో. ఎమ్మెల్యే గారు రాజీనామా చేయరా? ఉప ఎన్నికలుంటే పరుగులు పెడుతున్న అభివృద్ధి, ఏ పని అడిగినా చేసి పెడుతున్న అధికార పార్టీ నాయకులు, ప్రజలకు అందుబాటులో ఉంటున్న ప్రజాప్రతినిధులు, తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కోరుకుంటున్న జనం స్థానిక ఎమ్మెల్యేలను రాజీనామా కోరుతున్న వైనం చేయాలి కదా. చేయాలి రాజీనామా. ఎమ్మెల్యే చచ్చి పోవాలి, రాజీనామా చేయాలి. రాష్ట్రం లేదన్న ఓ పథకం అమలు కావాలి. పబ్లిక్ కోరుకుంటారు. దురదృష్టవశాత్తు ఇంటి బాట పట్టిన భారత్. వెల్కమ్ టు ఇండియా. శ్రీలంకతో టీమిండియా ఓటమి, ఆసియా కప్ నుంచి అవుట్. భారత్ 173 పరుగులు చేసింది, 8 వికెట్లు కోల్పోయి. శ్రీలంక 174 రన్స్ చేసింది, 4 వికెట్లు కోల్పోయి. 19 ఒక బాల్ మిగిలి ఉండగానే అదరగొట్టిన లంక ఓపెనర్లు నిస్సాంక 52, మెండిస్ 57. లంక ఫైనల్ పెడుతూ దాదాపుగా ఖరారు అయిపోయింది. ఇక ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్ ఓడిపోతే అప్పుడు ఇండియా ఉంటుంది. ఇక కష్టం, అది అయ్యే పనేనా? అది హాటుగా అస్థిన రాజకీయం. బీజేపీ వర్సెస్ విపక్షాలు. 2024 ఎన్నికల టార్గెట్ బజాపాన్ ఫిక్స్ చేసే పనిలో అపోజిషన్స్. కింగ్ మేకర్ గా నితీష్ రంగ ప్రవేశం. కాంగ్రెస్ లెఫ్ట్ విపక్ష నేతలతో వరుస భేటీలు, అప్రమత్తమైన కమల్నాథులు. నడ్డా అధ్యక్షతన బీజేపీ కీలక నాయకుల సమావేశం. విపక్షాలకు చెక్ పెట్టేలా వ్యూహరచనలు. వీక్ గా ఉన్న 144 లోక్సభ సీట్లపై ప్రత్యేక నజరేసారట. విపక్షాలు కూడా చాలా సీరియస్ గా వర్కౌట్ చేస్తా ఉన్నాయి బీజేపీ లెక్కనే. ఉచితాలే అస్త్రాలు. ఫ్రీ స్కీమ్స్ కు మోడీ వ్యతిరేకం, వాటిని బ్రహ్మాస్త్రంగా భావిస్తున్న ప్రతిపక్షాలు. హస్తం ఆప్ టీఆర్ఎస్ ఉచిత ప్రకటనలు. గుజరాత్లో 500కే గ్యాస్ సిలిండర్. ₹3 లక్షల రైతు రుణమాఫీ ప్రకటించిన కాంగ్రెస్. పంజాబ్లో 300 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అంటూ ఒక వార్త. ఇప్పుడు గుజరాత్లో 500కే ఖాళీ సిలిండర్ అంటున్నావు కదా. ఇక్కడ మధ్యప్రదేశ్లో మన సర్కారు ఉన్నట్టుందిగా, ఛత్తీస్గఢ్లో ఉన్నట్టుందిగా. ఈయన 500కి ఈరు ముందుగా. ఇవన్నీ ఈ ఓట్లు లేకపోతే సప్పుడే కూకున్నాడు సన్యాసంలో. మన సన్నాసి 1,00,000 రుణమాఫీ అని చెప్పిండు. చేస్తాం గ్యారంటీ. కేసీఆర్ మాటలు ఇంకా నమ్మితే బొగ్గే. ఇంకా 3% మందికి పొయ్యిల బూడిదికి కేసీఆర్ మాటకు పెద్ద తేడా ఏం లేదు. పొయ్యిల బూడిదన్నా ఇట్లా
ఏది మసి అంటకుంటా ఆ. బిందెలకు రుద్ది నీళ్ళు కాగబెడతాను పనికొస్తుంది. కేసీఆర్ అందుకు కూడా పనికిరా. అది అక్కడికి వస్తుంది. శనార్థి తెలంగాణ పత్రికలో మీరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలనుకుంటే 8096338337ను సంప్రదించండి. పెద్దపల్లి రాజన్న రాసిన నేటి మాట. హలో అక్క, ఎట్లున్నవే? మంచిగానే ఉన్నానురా తమ్ముడు. కోడలు బయటికి పోయిందా? అయ్యో, దానికి మొన్న కస్తూర్బా గాంధీ బడిలో పగటిలా పురుగుల వాట బువ్వ తిని వాంతులు చేసుకుంది తమ్మి అంటే, ఇన్ని రోజులు బట్టి దవాఖాననే ఉన్నా, నిన్ననే ఇంటికి వచ్చిన తమ్మి అన్నది. మంచి చదువు లేకపోయా, కనీసం మంచి బువ్వ అన్న పెడతలేరా ఈ సర్కారులు. ఇప్పుడు మంచిగా ఉందా అక్క? మంచిగానే ఉంది తమ్మి. అవ్వ అయ్యా ఎట్లున్నారా? అవ్వకు కళ్ళు మొత్తానికే కనబడతలేవని మొత్తుకుంటా అంది. మొన్న ఆనందరావు హాస్పిటల్కి తీసుకపోతే ఆరోగ్యశ్రీలో కంటి ఆపరేషన్ లేదని మరలగొట్టిరక్క. అవునా? మరి ఎట్టరా? ఏం చేయాలో అర్థమవుతలేదక్క. మొన్న ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలు మంచిగా రాసినవా తమ్మి? పరీక్ష పేపర్లు అన్ని తప్పులే వచ్చినాయి అక్క. మరి మళ్ళెట్లరా? ఏమో అక్క, ఈ చదువురాని గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి. సర్కార్కే చదువు రాదు, కేసీఆర్కే లొటపీస్ వస్తుంది, చదువు రాదు మన రాదు. బావ ఎటు పోయిండే, ఇంకా ఎటు పోతాడు? ఇంతకు ముందు ఊళ్ళో ఒకటే బెల్ట్ షాప్ ఉండేది, ఇప్పుడు వాడొకటి పెట్టిరు. చింత కింద బెల్ట్ షాపులు ఉన్నాడు. రోజు తాగి పొద్దుగుకంగా ఇంటికి వస్తాడు. నాయన ఎటు పోయిండ్రా? ఇంకా చెరువు కింద 20 గుంటల పొలం ధరణి పట్టా పుస్తకంలో రాలేదని రోజు పట్టువారి దగ్గరికి పోయి వస్తుండు. 50,000 లంచం అడిగిండట. చేతుల సిల్లు కావాలేదని బాధపడుతున్నాడే అక్క. ఇది సరిపోయిందా? కేసీఆర్ పరిపాలనలో ఇద్దరు మాట్లాడుకుంటే ఒక గిట్లుంది. ఎస్, క్రికెట్కు సురేష్ రైనా గుడ్ బై. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్. 266 వన్డేలు, 78 టీ20లు, 18 టెస్ట్ మ్యాచ్లు ఆడిన రైనా. అన్ని ఫార్మాట్లో సెంచరీ కొట్టిన రికార్డు. చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర. టీమిండియాకు దొరికిన ఆనుముత్యం రైనా అంటూ ఒక ప్రత్యేక వార్తను చూడొచ్చు. శనార్థి తెలంగాణ క్రీడా విభాగానికి సంబంధించినటువంటి వార్త. సురేష్ రైనా గుడ్ బైగా. కామ్రేడ్లను కలిసిన నితీష్. ఢిల్లీలోని సిపిఐ కార్యాలయాల్లో చర్చలు. ప్రతిపక్షాలన్నీ ఏకమై పోరాడాలని పిలుపు. తాను ప్రధాని రేసులో లేనని చెప్పి నితీష్ స్పష్టీకరణ చేసినట. మా కేసీఆర్ని చెప్పురి. ఈడీ యాక్షన్ సురు. ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని చెప్పి జనం ఎట్టెట్ట కోరుకుంటారో చూడు. అల్చెల్ చేస్తున్నాయి. రేవంత్ రెడ్డితో గద్దర్ భేటీ. నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని వినతి. గాంధీ భవన్లో జరిగిన సమావేశం. ప్యాంటు షర్ట్లో వచ్చిన గద్దర్ మొన్న బీజేపీ ఆఫీస్లోను న్యూయార్క్లో కనిపించిన వైనం అంటూ ఒక వార్త. గద్దర్ మారిపోయిండు రూపంలో. అంతే, గద్దర్ మారిపోయిండు. ఇంటి బాట పట్టిన భారత్ పట్టవలసింది మీరు. ఓటమి భయం పట్టుకుంది. కేటీఆర్ కవితపై వస్తున్న అవినీతి ఆరోపణలతో కేసీఆర్ భయం పట్టుకుంది. ఇబ్రాహీంపట్నం ఘటనపై బండి సీరియస్. హరీష్ రావును బర్తరఫ్ చేయాలని చెప్పి సంజయ్ డిమాండ్. వాళ్ళ అల్లుని ఆయన బర్తరఫ్ చేస్తాడా? హరీష్ రావు రాజీనామా చేయాలి వెంటనే. హరీష్ రావు అత్యంత అవినీతి పరుడు. ఇక షేర్లింగంపల్లి టీఆర్ఎస్ లో వర్గపోరు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీ డివిజన్ 124 కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఇంటి ఎదుట టీఆర్ఎస్ నాయకుడు నరసింహాచారి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న ఘటన కలకలం రేపింది. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వెంకటేష్ గౌడ్కి సహచరుడైన నరసింహాచారి దగ్గర వెంకటేష్ గౌడ్ 2016లో కార్పొరేటర్గా పోటీ చేసేందుకు 25 లక్షలు తీసుకున్నాడు. గెలిచిన తర్వాత ఇస్తా అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ డబ్బులు ఇవ్వడం లేదు. విసుగు చెందిన నరసింహాచారి ఏకంగా కార్పొరేటర్ ఇంటికే పెట్రోల్ పోసుకొని పోయి తన ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. కుటుంబ సభ్యులకు విషయం తెలియగానే ఉటావుటిన ఉస్మానియా హాస్పిటల్ తరలించారు. కానీ ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయంపై నరసింహాచారి భార్య మాట్లాడుతూ మాకు రావాల్సిన కార్పొరేటర్ టికెట్ మోసం చేసి దొడ్ల వెంకటేష్ తీసుకున్నారని, మీకు ఏదో విధంగా సాయం చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు ఎటువంటి సాయం చేయలేదని చెప్పింది. మా కుటుంబానికి గతి పట్టించింది మాత్రం దొడ్ల వెంకటేష్ గౌడే అని బాధితుడి భార్య ఆరోపిస్తుంది. నాకేం సంబంధం లేదని కార్పొరేటర్ వెంకటేష్ అంటున్నాడు. నరసింహాచారికి నాకు ఎలాంటి లావాదేవీలు లేవు. కార్పొరేటర్ పదవి కోసం నాతో పోటీ పడ్డది మాత్రం వాస్తవమే. నేను నరసింహాచారి దగ్గర రూపాయి కూడా తీసుకోలేదు. నన్ను అనవసరంగా బ్లేమ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నేను లేని సమయంలో మా ఇంటికి వచ్చి పెట్రోల్ పోసుకొని, నీకేం సంబంధం లేకపోతే నీ ఇంటి ముంగట ఎందుకు పెట్రోల్ పోసుకున్నాడు? ఈ ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ అత్యంత అవినీతి పరుడు. ఈ 7200లో ఈయన కూడా ఉన్నాడు. ఎంత దోపిడి అంటే కబ్జాలు కార్ఖానా ఒక్కటి కాదు ఆయన కథ. షీలపూర్గా అసంటాడు ఆల్విన్ కాలనీలో. ఆల్విన్ కాలనీ ప్రజలారా మీరు ఎటువంటి గెలిపించుకురో చూడరు. కేసీఆర్ చేతిలో స్పీకర్ కీలుబొమ్మ. ఒక సాంప్రదాయాలను తుంగలో తొక్కారు. అసెంబ్లీలో అవకాశం వస్తే ప్రజా సమస్యలపై మాట్లాడతా, లేదంటే ప్రజలతో కలిసి పోరాటం చేస్తా. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. నిన్ను ఈ 12 తారీఖు నాడు నిన్ను సస్పెండ్ చేసే కార్యక్రమం టీఆర్ఎస్ భుజానికి ఎత్తుకోకపోతే అడుగు అసెంబ్లీ ఉంటుంది.
16న హైదరాబాద్ కమిషా 2 రోజుల పాటు భాగ్యనగరంలోని షా 17న పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ విమోచన దినం వేడుకకు హాజరుగానున్న కేంద్ర హోంమంత్రి అంటూ ఈ విమోచన దినానికి వీళ్ళు రాబోతా ఉన్నాడు అమిత్ షా ఒకరోజు ముందే. సర్కార్ చదువులు భారం, విద్యార్థులు హాస్టల్లో, ప్రాణాలు గాలుల్లో. గురుకుల ఆశ్రమ కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్, పురుగుల అన్నం, పాడైన కూరగాయలు, కలుషిత నీళ్లే దిక్కు. నిత్యం జరుగుతున్న ఘటనలతో ఆందోళనలో పేరెంట్స్. ఇది పెద్ద ఇష్యూనే కాదన్న ఎమ్మెల్యే ఆరూరి వర్ధన్నపేట ఆశ్రమ పాఠశాల వార్డెన్ సస్పెండ్ అట. అలా పిల్లల్ని తీసుకువేయాలి. బడిలా క్లాస్ రూమ్ లో చదువుకోవాల్సిన పిల్లలు ఆ దవాఖాన్లలో పండుకుంటే ఇది ఏం చదువులు రా ఆయన. కడుపు నొప్పి వేసి పాపం ఇగో ఇబ్బందులు. దవాఖాన్లన్నీ పిల్లలతో నిండిపోయాయి. ఇది చదువు, మన చదువు, కేసీఆర్ చదువు. ప్రజలారా, తీన్మార్ మల్లన్న నమ్మండి, మీ బిడ్డల భవిష్యత్తు ఇట్లుండదు. మమ్మల్ని నమ్మండి, మీ పిల్లలకు ఒక అద్భుతమైన జీవితాన్ని అందించేటువంటి బాధ్యత మాకు ఇవ్వండి. మేము ఖచ్చితంగా ఆ పని చేసి చూపెడతాం. ఈ పరిస్థితి ఉండదు. పంచాయతీ కార్యదర్శి సస్పెండ్, పింఛన్ల పంపిణీలో గందరగోళం, క్యూ లైన్ లేకపోవడంపై ఎమ్మెల్యే అసంతృప్తి అట. పసుపుల జూనియర్ పంచాయతీ సెక్రటరీపై సస్పెన్షన్. ఆసరా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మరికల్ మండలంలో పెన్షనర్లకు క్యూ లైన్ ఏర్పాటు చేయలేదట. పంచాయతీ ఏం క్యూ లైన్ ఏర్పాటు చేయాలి? పంచాయతీ సెక్రటరీ పని క్యూ లైన్ పెట్టు. క్యూ లైన్ ఏర్పాటు చేయకపోతే పంచాయతీ సెక్రటరీ సస్పెండ్. ఓడేమో లాగు కలగొడతా అంటాడు పంచాయతీ సెక్రటరీ, ఓడేమో సస్పెండ్ చేస్తాడు. ఇది కథ పంచాయతీ సెక్రటరీ. పంచాయతీ సెక్రటరీలు మీరు కూడా ఆలోచన చేయాలి. మీ చేతుల్లో గ్రామాలు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎట్లా ఖతం చేయాలో మీ చేతిలో ఉంది. కేసీఆర్ అరాచకాన్ని చక్రవర్తి కాదు అన్న. ట్యాంక్ బండ్లో నిమజ్జనానికి వీల్లేదు. హైకోర్టు తెలిపిన హైదరాబాద్ సిపి సివి ఆనంద్. పిఓపి విగ్రహాలను బేబీ పాండ్స్లోనే నిమజ్జనం చేయాలి. మట్టి వినాయకులకు నిమజ్జనానికి అనుమతిస్తారట. కొత్త పంచాయతీ తెరలేపారు అన్నట్టు. 20-30 ఫీట్లనే ఏడవేయాలి. బేబీ పాండ్లో లేస్తావా? ఏస్తాడు. శనార్థి తెలంగాణ ఎఫెక్ట్. భూ నిర్వాసితులకు 4 ఇంతలు పెరిగిన పరిహారం. నాడు 6 లక్షలు, నేడు 30 లక్షలు చెల్లింపు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లబ్ధిదారులకు అండగా నిలిచిన తీన్మార్ మల్లన్న టీం. ఇగో వీళ్ళ తరఫున మనం కొట్లాడినాం. ఆందోళన నియోజకవర్గంలోని మునిపల్లి మండలం లింగపల్లి కంకల్తో ఒక టుమారో గ్రామానికి సంబంధించిన వ్యవసాయ భూములను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం ప్రభుత్వం తీసుకునే సిద్ధమైంది. కానీ రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే గత 4 నెలల క్రితం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు భూమిని కేటాయిస్తూ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చారు. ఈ సమయంలో అధికారులను రైతులు చెట్లకు నిర్బంధించి తమకు నోటీసులు ఇవ్వకుండా ఎలా వస్తారని ప్రశ్నించారు. మరుసటి రోజు జిల్లా జాయింట్ కలెక్టర్ వీరారెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు అభిప్రాయ సేకరణ చేశారు. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున 6 లక్షల ఎకరానికి ఇస్తామని అధికారులు తెలపగా కాస్త మార్కెట్ వాల్యూ ప్రకారం పరిహారం ఇవ్వాలని రైతులు పట్టుబడ్డారు. అందుకు అధికారులు నిరాకరించడంతో సుమారు 22 రోజుల రైతులు పంట పొలాల్లోనే ఆందోళనకు దిగారు. ఈ విషయాన్ని తెలుసుకున్న శనార్థి తెలంగాణ దినపత్రికతో పాటు తీన్మార్ మల్లన్న టీం సభ్యులు రైతులకు అండగా ఉండి పోరాటం చేశారు. దీంతో పాటు రైతులతో కోర్టులో తమకు సరైన పరిహారం ఇప్పించేందుకు భూములు ఇవ్వమంటూ రైతుల కోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు హైకోర్టు ప్రస్తుత మార్కెట్ ధరకు అనుగుణంగా ఎకరానికి 30 లక్షల చొప్పున పరిహారం రైతులకు చెల్లించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ శరత్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్లు భూ నిర్వాసితులకు మంగళవారం చెక్కులు అందజేశారు. శనార్థి తెలంగాణ తీన్మార్ మల్లన్న టీం సభ్యుల కృషి ఫలితంగా రైతులకు 4 ఇంతల రెట్టింపు పరిహారం అందించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. తీన్మార్ మల్లన్నకు మేము రుణపడి ఉంటామని చెప్పారు. ఇగో 6 లక్షలు ఇస్తామంటే మనం వీళ్ళ తరఫున కొట్లాడినాం. ఈ పేద ప్రజలకు ఎకరానికి 30 లక్షలు వచ్చినాయి. ఇవాళ నవవరుడు ఆత్మహత్య. పెళ్లి చేస్తామని నమ్మించి యువతి తండ్రి ప్రేమ విఫలం, యువకుడు మనస్తాపం. జనగామ జిల్లాలో ఘటన. ఎవరు తీసుకొచ్చిన ఎవరైనా రమన్. ఇక నా భర్తపై పీడీ యాక్ట్ ఎత్తివేయాలి. హైకోర్టులో ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య పిటిషన్. విచారణ చేపట్టిన ధర్మాసనం పీడీ యాక్ట్ నమోదుకు. అయ్యో ఏమైందా? ఎందుకు ఇట్రా మా అబ్బాయి ఎస్ఐ వల్ల పైజన్ తాగిండండి ఎన్ఓసి విషయంలో. ఉదయ్ కిరణ్ అన్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటు తిరుగుతాను. నేను పెండి పలపల్లి మేలోడు ఫైనాన్స్లో ద్విచక్ర వాహనం తీసుకొని ఫైనాన్స్ మొత్తం చెల్లించి ఎన్ఓసి కొరకు వెళ్ళి అడగగా పెనాల్టీ విషయంలో ఇద్దరు గొడవపడి నిప్పని శ్రావణ్ను కొట్టగా నా కుమారుడు పెండ్యాల ప్రశాంత్ తండ్రి పెండ్యాల శ్రీనివాస్ రెసిడెన్స్ ఆఫ్ గణపురం గారు ఎందుకు కొట్టుచున్నావు, లెక్క చూసుకోవాలి కానీ కొట్టడం సరికాదని ఇద్దరిని విడిపించుతుండగా కింద పడినారు. తదుపరి గణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. 4వ నెల ఏప్రిల్లో ఉదయం 6 గంటలకు పోలీసు వారు వచ్చి ఇంట్లో ఉన్న ప్రశాంత్ మరియు శ్రావణ్ను తీసుకొని పోయి ఎస్ఐ ఉదయ్ కిరణ్ గారు విపరీతంగా కొట్టారు. ఊర్లో పెద్ద మనుషులు పోయి సాయంత్రం విడిపించి ఇంటికి తీసుకొచ్చినారు. తిరిగి 12-4 రోజున ఉదయం మళ్ళీ పోలీస్ స్టేషన్కి రమ్మని పిలవగా నా కుమారుడు
ఎస్ఐ ఉదయ్ కుమార్ గారు మళ్ళీ కొడతారేమో అని భయపడి ఇంటి నుండి పోయి పురుగుల మందు తాగి చావు బతుకుల మధ్య ఉన్నాడు. వెంటనే ములుగు ఏరియా హాస్పిటల్కి తీసుకుపోయి వైద్యం చేయించగా వారు వరంగల్కి పంపించారు. ప్రస్తుతం హనుమకొండ ఆదిత్య హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కిడ్నీలపై ప్రభావం చూపింది అని డయాలసిస్ జరుగుతున్నదని చెప్పారు. నా కుమారుడు నేను చాలా కడుపు బీదవారం, చేపలు పట్టుకొని బతుకుతున్నాం. చేతికి అందిన కాడికి బిడ్డ చనిపోతే నా బ్రతుకు ఆధారం అంధకారమే. కావున నా యందు దయతలిచి నా కుమారుడు ఈ పరిస్థితి కారణమే ఎస్ఐ ఉదయ్ కుమార్ గారు మరియు హోండా షోరూమ్ యజమాని మూతుకూరు శ్రీనివాస్ గారిపై తగు చర్యలు తీసుకోవాలని. ఓ కొడక, ఈ ఎస్ఐ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది ఇళ్ళకు? అప్పటి వరకు తీసుకోలేదన్న 4-5 రోజులు ఆ డేట్ నుండి 4-5 రోజుల తర్వాత హాస్పిటల్లో ఉండి చాలా ఇబ్బందులు ఉన్నాక నేను తిరగడానికి కాడికి తిరిగిందన్న. కలెక్టర్కి ఇచ్చిన, కోర్టులో వేసిన. నా కొడుకు చనిపోయినాక సూత ఇప్పటి సూత న్యాయం అది లేదన్న. మళ్ళీ చనిపోయిండు అన్న. మీరు మాట్లాడిండు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేసిండన్న. చేసి షార్ట్ షీట్ వేసినాక అన్న భూపాలపల్లి ఎస్పీ గారు కలుపు ఏమంటుండే ఎస్పీ గారు? ములుగు అన్న, ఇది ములుగు పరిధి. ములుగు ఏమంటుండే ఎస్పీ గారు? నేను పోయినప్పుడల్లా ఏమంటాడంటే అన్న, వేరే వేరే కారణాలు చెప్తాడు. సార్ అది షార్ట్ షీట్ ఏంటి సార్ అని అంటే ఏమంటాడు, ఇంతో అంత డబ్బులు తీసుకోగా నీ కొడుకు అట్లెందుకు చనిపోయిండు, ఇదేంది అని అన్ని ఉల్టా మాట్లాడుకుంటా చాలా ములుగు ఎస్పీ గారు కాల్ ఇక్కడదే ములుగు ఎస్పీ గారి నెంబర్. రోజుకు 10 మందిని కొడుతున్నా, మరి ఇవ్వజట్లేదు కదా నీ కొడుకు. రోజుకు 10 మందిని కొడుతున్నాను. నా కొడుకు వాంగ్మూలం కూడా చెప్పిండు ఎవరు చనిపోతలేరు కదా జడ్జి గారికి. వాంగ్మూలం సైతే ఇచ్చిండు చనిపోయే ముందు. భూపాలపల్లి కలపన్నా ఇగో భూపాలపల్లి కాదు ములుగు కదా. ములుగు ఏపీ సార్, ఇక్కడదే ఏఎస్పీ. ఓకే, తెలుగు రాదా సార్? ఎవరైనా సుధీర్ కేతనని. हेलो साहब नमस्ते। नमस्ते नमस्ते। मैं तीनमार मल्लाना बात कर रहा हूँ साहब। हाँ बोलो बोलो। सर ये वो केस है साहब, एक 91 ऑफ 2022 एफआईआर नंबर 91 ऑफ 2022। ओके। ये कौन सा पुलिस स्टेशन है? मुलुगु गणपुरम पुलिस स्टेशन। मुलुगु पुलिस स्टेशन। मुलुगु पुलिस स्टेशन है सर। इसका मुलुगु पुलिस स्टेशन है सर। इसमें ये केस हुआ कब? ये 23/4/2022 में। अभी तक चार्जशीट नहीं डाला सर आप लोग कोर्ट में? हाँ वो डालते हैं, उसमें ज्यादा एविडेंसेस इन्वेस्टिगेशन कर रहा है मेरे से जो। अभी 6 महीने हो गए ना साहब। हाँ वो जैसे ही इन्वेस्टिगेशन हो जाता है कंप्लीट हम कर देते हैं चार्जशीट, कोई प्रॉब्लम। विक्टिम भी ऑलरेडी एक्सपायर्ड सर। हाँ मर गया। इसमें एक्चुअली क्या है, जो कंप्लेनेंट है ही वांट टू सेटल द मैटर आउटसाइड। ही इज आस्किंग, ही इज डिमांडिंग सम मनी एंड ऑल, सो बिकॉज ऑफ दैट वो थोड़ा पेंडिंग है। नहीं साहब, इन्हों क्या बोल रहे हैं, एसपी साहब ने बोल रहा कुछ पैसा ले लो केस को क्लोज करके करेंगे बोलते, ऐसा बोल रहा है आप लोग। मैं क्यों बोलेगा वैसे, वही आके मेरे पास कम से कम 10 बार आया वो मेरे को। मतलब पाशन बेचना पाशन। अभी उन्होंने ऐसा नहीं बोल रहे साहब। अभी आपका जिम्मेदारी है ना साहब, चार्जशीट तो डालो ना। डालते हम चार्जशीट डालते, कोई प्रॉब्लम। जरा तुरंत डालो साहब। डालते आप आओ इधर एक बार मिलो। जरूर सर, मैं भिजाता हूँ उसको आप लोग आपके सामने। ओके थैंक यू। 3 बार मरना मतलब क्या है ये मैं कॉमन मैन है साहब। हाँ सब वो जो पिटिशनर है, he wanted to get some amount, now he is telling कि ऐसा कर रहा है बोलते। no sir, already victim here. हाँ he is telling the police are wantedly diverting the issue. वो ऐसे ही बोलते हैं, वो कैसा रहता है, we are investigating, will complete it as per procedure, जो भी है will complete it, no problem. ఏమంటావు ఎప్పుడైతుంది ఇంకా సార్? వెన్ సార్? మీరు తెలుగులో మాట్లాడండి. కబోతా. సార్ ఇది ఎప్పుడు కంప్లీట్ చేస్తారు సార్? 4 నెలలు అయిపోయింది అని చెప్తా ఉన్నారు సార్. ఇది తొందరగా కంప్లీట్ చేస్తా. ఇది అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ అయిన తర్వాత చార్జ్షీట్ సబ్మిట్. సార్ విక్టిమ్ వాంట్స్ టు టాక్ విత్ యూ సార్ వన్స్ ప్లీజ్. అతనికి పంపండి నా మాట్లాడు సార్ ప్లీజ్ వెయిట్ సార్. బత్కర్ సార్ చెప్పు, విషయం చెప్పు సార్. మీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చినా కానీ షార్ట్ షీట్ వేయండి సార్ అని అంటే
ఇంకా ఎంక్వైరీ అనుకుంటే ఇప్పుడు 4 నెలలు దాటిపోతుంది కదా సార్, 5వ నెల రన్నింగ్ అవుతుంది. ఛార్జ్ షీట్ ఎత్తా కోర్టులో ఏదన్నా న్యాయము కోర్టు ధర్నా జరుగుతుంది కదా సార్. ఇది SHO ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. మీరు SHOకి ఎన్నిసార్లు కలిసారా? నేను 4 సార్లు వచ్చిన సార్. ఈ పాషాను మధ్యలో పెడితే పాషా ఏమన్నా అంటే డబ్బులు అని పాషాను బట్టే. పాషా ఏమడుగుతారో సార్ చెప్తాడు, ఏమడుగుతారో అని పాషా నన్ను మధ్యలో చేసాడు పాషా. సరే మీరు రండి ఈరోజు, నేను చెప్తా SHO వారికి. సరే సరే Sir, try to resolve this as soon as possible, sir, because you are not done. How can they get law, sir? What? వాంగ్మూలం ఉందా జడ్జి సార్? ఆల్రెడీ దట్ జడ్జి వాంగ్మూలం రికార్డు చేసి చనిపోయే ముందు అన్నా. ఓకే ఇప్పుడు వాట్ యు వాంట్? నీకు ఏం కావాలయ్యా? నీకు డబ్బులు అంటున్నావా లేకపోతే సార్ దే ఆర్ డిమాండింగ్ ఫర్ చార్జ్ షీట్ ఓన్లీ సార్. నాకు డబ్బులు వద్దు. నాకు మీరు ఒకసారి మీరు రండి స్వయంగా. నేను పంపిస్తాను సార్, మా వాళ్ళని పంపిస్తాను. వాళ్ళు చార్జ్ షీట్ మాత్రమే అడుగుతున్నారు సార్, డబ్బులు అడగట్లేదు. మీరు స్వయంగా రండి. మీరు మీ పేరేంటిది? నా పేరు తీన్మార్ మల్లన్న సార్. మీరు కూడా రండి మల్లన్న గారు. సార్ మీరు రండి ఒకసారి. నేను అక్కడ మా టీం వాళ్ళు ఉంటారు సార్. మేము ములుగు జిల్లాలో మా టీంలో కిషన్ ఉంటాడు సార్. కిషన్ వచ్చి కలుస్తాడు సార్. మీకు నేను అన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఏంటిది, వాళ్ళు మీ దగ్గర వచ్చారా అది ఓకే. ఇది వాళ్ళు మీకు చెప్తున్నారు అది వేరే పిక్చర్, అండ్ ఇక్కడ వచ్చి ఏం మాట్లాడుతున్నా అది క్లియర్ గా వేరే పిక్చర్ ఉంది. మీకు అన్ని రకాల నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, దాని తర్వాత మాట్లాడదాం. ఏం ప్రాబ్లం లేదు. చార్జ్ షీట్ చేయడానికి ప్లీజ్ డూ జస్టిస్ సార్. అవి చేస్తా, కంప్లీట్ చేస్తా, ఏం ప్రాబ్లం సార్. తప్పకుండా సార్, థ్యాంక్ యూ. ఒకసారి ములుగు కిషన్ పంపించు అక్కడికి. కాదా నువ్వు డబ్బుల కోసం తిరిగిన వాడికి? డబ్బుల కోసం ఏమీ లేదన్న. ఈ మధ్యలో ఏం చేసిండు, పాషను పెట్టింది. భాష ఎవరు? పాష ఈ సార్కు దగ్గర కాన్స్టేబుల్ పెట్టించి ఏం చేస్తాడు, పెయిన పిల్లాడు వస్తాడు. ఎంప్లాయ్ కదా, ఏం కాదు, బయట బట్టి మనిషిని పెట్టుకున్నాడు. నాకు ఆయన నాకు తెలియదని తెలుస్తూనే ఉంది ఆయనకు. కానీ మధ్యలో ఈయన పెట్టిండన్న, పెట్టి నన్ను పిలిపించి మాట్లాడితే డబ్బులు వద్దేమొద్దన్న, నాకు ఛార్జ్ షీట్ ఇవ్వను, 3 నెలలు దాటిపోతుందని అన్నాక 3 నెలల నుండి 5 నెలల వరకు ఇదే విషయం అన్న. ఏమంటాడు, పోయినప్పుడల్లా ఎంతో కొంత డబ్బులు ఇస్తారు, తీసుకో. నువ్వు కూర్చో ఒకసారి, కూర్చొని మాట్లాడుతున్నట్లు. ఆయనకు కూడా ఏం తెలియదు, ఈ మధ్యలో ఏదో ఇబ్బంది చేస్తా ఉన్నట్టు. మధ్యలో ఏదో మతలబ్ చేస్తున్నాడు. ఇగో ఆయన ఇగో ఇది రేషన్ కోసం బెంజ్ కార్, బియ్యం కోసం లగ్జరీ కార్లో వచ్చిన పేదోడు. సోషల్ మీడియాలో వీడియో వైరల్. పంజాబ్లోని హోషియాపూర్లో ఘటనట. బెంజ్ కార్లో వస్తాడు, బియ్యం వేసుకొని వస్తాడు. పేదరికం. మల్లారెడ్డి పేదోడు అయినప్పుడు ఉచితాలే అస్త్రాలు, ఫ్రీ స్కీమ్ కు మోడీ వ్యతిరేకం అంటూ ఒక వార్త ఉండొచ్చుగా. పోలీసుల ముష్టి యుద్ధం. యూపీలో కొట్టుకున్న 2 పోలీసులు. వైరల్ అవుతున్న వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిన విషయం. 2ని సస్పెండ్ చేసిన అధికారులు అంటూ ఈడ కూడా కొట్టుకున్నారు. నిన్న ఫోటోలు ఉన్నాయి. పోలవరంపై సుప్రీంలో వాదనలు, పొరుగు రాష్ట్రాల పిటిషన్లపై విచారణ. హాట్ గా అస్థిన రాజకీయం. ఆందోళనలో కమల్నాథులు. ఇది శనార్థి. శనార్థి తెలంగాణ. ఒకసారి దిశలో ఉంది ఈడీ కథ. అయ్యో, ఆసియా కప్ నుంచి ఇండియా అవుట్. కీలక మ్యాచ్లో ఓటమి, పేలవమైన బ్యాటింగ్, తేలిపోయిన బౌలింగ్. అద్భుత విజయం సాధించిన శ్రీలంక. నేటి మ్యాచ్లో ఆఫ్ఘాన్పై పాక్ గెలిస్తే భారత్ ఇంటికే. వెనకాల కూర్చున్న సీట్ బెల్ట్ మస్టు, లేకుంటే 1000 రూపాయల వరకు జరిమానా. త్వరలోనే అమల్లోకి తీసుకొస్తాం, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి. వెనకాల కూర్చుంటే కూడా సీట్ బెల్ట్ పెట్టుకో అన్నట. చచ్చిపోయింది కదా మిశ్రీ, మిశ్రీ చనిపోయింది కదా, దానికి సంబంధించి. ఈడీ దూకుడు. లిక్కర్ స్కామ్ పై వేగంగా దర్యాప్తు. హైదరాబాద్లో 6 చోట్ల సోదాలు. ఉదయం నుంచి రాత్రి వరకు కంటిన్యూ. ఏకకాలంలో ఇండ్లు, ఆఫీసుల్లో రైడ్స్. ఎమ్మెల్సీ కవిత సన్నిహితుల ఇళ్లలో సోదాలు. 6 నగరాల్లో 30 చోట్ల తనిఖీలు. ఈడీ స్కామ్తో సంబంధం లేని
వారి నివాసాల పైన రాజకీయ లింకులు బయటపడి ఇదేదో పెద్ద స్కామ్ ఉంది ఇదేదో. అయితే సంబంధం లేనంటే విషయం ఏంటంటే వీళ్ళు సంబంధం డైరెక్ట్ ఇంట్లో పెట్టుకోరు కదా, వాళ్ళ సంబంధించిన ఇంట్లో పెట్టుకుంటారు కదా, అక్కడ కూడా చేసి ఆపరేషన్ కంటోన్మెంట్ మిలిటరీ ఏరియా నుంచి మానిటరింగ్ 25 మంది నార్త్ అధికారుల తిష్ట, లీకులకు తావు లేకుండా ఏర్పాట్లు, సొంత ఆఫీసర్ల కదలికలపై నిఘా, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంపై ఫోకస్, పాలసీలో రాష్ట్ర ఆఫీసర్ల జోక్యంపై ఆరా. అక్కడే ఈడీ స్పెషల్ ఆఫీస్ అట. ఇగో లిక్కర్ దందా ఎవరిది? రాబిన్ డిస్టిలరీస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో రోల్ ఏమిటి? గండ్ర ప్రేమ్ సాగర్ ఎవరు? రామచంద్రన్ పిల్లైతో సంబంధాలేంటి? సికింద్రాబాద్లోని ఓ బ్యూటీ పార్లర్ అడ్రస్తో కంపెనీ రిజిస్ట్రేషన్, భాగస్వామ్య డైరెక్టర్గా బోయినపల్లి అభిషేక్, ఎమ్మెల్సీ కవితతో ఒకప్పుడు డైరెక్టర్గా పనిచేసిన సృజన్. ఈ నలుగురి నెలలో ఈడీ సోదాలు. కవితమ్మకు ఉచ్చు బిగిస్తోంది. బోయినపల్లి అభిషేక్ అంటే లిక్కర్ బోయినపల్లి వినోదరావు ఉండదు ఆయన. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ ఎంటర్ అయింది. మంగళవారం హైదరాబాద్ కు వచ్చిన ప్రత్యేక అధికారుల బృందం ఏకకాలంలో 6 చోట్ల తనిఖీలు చేసింది. ఈ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న పిల్లైతో పాటు బోయినపల్లి అభిషేక్ రావు, గండ్రా ప్రేమ్ సాగర్ నివాసాల్లోనూ సోదాలు నిర్వహించింది. కాగా వీళ్ళిద్దరూ లిక్కర్ స్కామ్ తో ప్రత్యక్షంగా సంబంధం లేని వారే కావడం గమనార్హం. అభిషేక్ రావు సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితకు సన్నిహితుడు కావడం విశేషం. ఒకప్పుడు ఎమ్మెల్సీ కవితతో కలిసి ఓ కంపెనీలో డైరెక్టర్గా ఉన్న సూదిని సృజన్ ఇంటిపైన ఈడీ దాడులు నిర్వహించడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఇంతకు ఈడీ ఏం చేయబోతున్నది అనేది చర్చనీయాంశంగా మారింది. నీవు కేటీ రామారావును పోలీసులకు దెబ్బ కొట్టిపోయినా కేసీఆర్ ఓడుచుకుంటాడు, కానీ బిడ్డకి ఏమనైతే తట్టుకోడు. ఇప్పుడు ఏది ప్రాణాలు ఎన్నో ఉన్నాయి అంటారు చూడు, రామచిలుకలు ఉన్నాయి ప్రాణాలు. ఏంది? సప్త సముద్రంలో మర్రి చెట్టు తొర్రలో ఉన్న పంచరంగుల వన్య చిలుకల్లో ఉన్న ప్రాణం భద్రముగా దాచితి సంగు భద్రముగా దాచితిని అంటాడు. ఎవరు? మాయల ఫకీర్. మాయల ఫకీర్ పానం పంచరంగుల వన్య చిలుకల్లో ఉంటది. రామచిలుకలో ఉన్నట్టు ఇప్పుడు కేసీఆర్ పానం కవితలో ఉందన్నట్టు. ప్రగతి భవన్ మ్యూజియం చేస్తాం, పాలకుల దోపిడీని మన బిడ్డలకు చూపిద్దాం, పేదలకు విద్యను అందించడమే మా లక్ష్యం. బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫ్లోరిడాలో మీట్ అండ్ గ్రీట్ సమావేశం నిర్వహించిన ఆయన. ఇక సీఎం ఫ్యామిలీ సత్యపురుషులదైతే ఈడీకి భయం ఎందుకు? దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేసుకుంటాయి. జనం దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ సభలు. హెల్త్ మినిస్టర్ హరీష్ను బర్తరఫ్ చేయాలి. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ డిమాండ్. కుంభకోణాలకు కేర్ ఆఫ్ ప్రగతి భవన్, అక్కడ సోదాలు ఎందుకు చేయడం లేదు? ఎందుకు చేస్తారు? కాంగ్రెస్తో కేసీఆర్ జత కట్టొచ్చు కదా. ఈ కథమే కాంగ్రెస్. తెలంగాణ ఇవ్వకపోతే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేదా? పార్టీని విలీనం చేస్తానని మాట తప్పారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇంకా బతికే ఉంది. భారత్ జోడో యాత్రతో అక్కడ సత్ఫలితాలు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అమ్మ కొడుక ఇది పెద్ద మోసమైంది. కన్యాకుమారిలో మీడియాతో దిగ్విజయ్ సింగ్ మాట్లాడినట, ఈడ కేసీఆర్ కనుక టీఆర్ఎస్ తో కలిస్తే, కేసీఆర్ కాంగ్రెస్ తో కలిస్తే కాంగ్రెస్ మునిగే అన్ని మునిగే. కాంగ్రెస్ తో కేసీఆర్ జత కట్టొచ్చు కదా, కట్టిండు ఆల్రెడీ. ఏడా అసెంబ్లీలో ఉన్న సిఎల్పీని తీసుకుపోయి జత కట్టేసిండు. డిగ్గి రాజా చెప్తున్నాడు మరి ఎంత మరి. మక్తల్ టు మద్నూరు భారత్. నిజంగా కాంగ్రెస్ పార్టీ కనుక తెలంగాణ ఇవ్వకపోతే అల్లాకే నాంపే చెప్పినట్టుగా అల్లాకే నాంపే ఏదో బాబా అనవలసి వచ్చు. మక్తల్ టు మద్నూర్ భారత్ జోడో యాత్రలో మార్పులు. మహబూబ్ నగర్ నుంచి పాదయాత్ర, రాహుల్ యాత్ర రూట్ మ్యాప్ ఇదేనట. ఇక నేటి నుంచి భారత్ జోడో కన్యాకుమారి నుంచి ప్రారంభం. 125 రోజులు 3570 కిలోమీటర్లు దేశమంతా తిరగనున్న రాహుల్ గాంధీ మండపం వద్ద ప్రారంభం. 6 నిమిషాలకే అసెంబ్లీ క్లోజ్. 3 రోజులే సెషన్. తొలి రోజు సంతాప తీర్మానాలతో సరి వర్కింగ్ డేస్ పని గంటలు పెంచుతామని చెప్పి స్పీకర్. 20 రోజులు నిర్వహించండి అని కాంగ్రెస్, ఎంఐఎం. గోదావరి ముంపుపై మండలిలో స్వల్పకాలిక చర్చ. 7 ఎమ్మెల్సీలు 2 మంత్రుల ప్రసంగం. ఓడిచిపోయింది. ప్రకృతి వైపరీత్యమే కాళేశ్వరం డిజైన్ లో లోపం లేదు. ప్రకృతి ఇంట్లో పీనుగల ప్రకృతి మనం కేసీఆర్ అనొద్దుగా. గోదావరి చరిత్రలోనే భారీ వరదలు, తెలంగాణ చరిత్రలోనే భారీ అవినీతి పరులు మీరు. పంపౌదుల రిపేర్ బాధ్యత ఏజెన్సీలది, అనుమతులు ఇచ్చిన కేంద్రానికి అబద్ధాలు. శాసన మండలిలో మంత్రి టి హరీష్ రావు. ఒకరోజు ముందే హైదరాబాద్కు అమిత్ షా. 16న ఖరారైన కేంద్ర హోంమంత్రి టూర్. 17న జరిగే విమోచన దినోత్సవానికి హాజరుగా. ఇది దిశలో ఉన్నాయి. ఆదాబ్ హైదరాబాద్లో చూద్దాం. లిక్కర్ స్కామ్ పై నజర్. మరోసారి దాడులు నిర్వహించిన ఈడీ. దేశవ్యాప్తంగా 30కి పైగా ప్రాంతాల్లో సోదాలు. హైదరాబాద్ కోకాపేటలోని వ్యాపారవేత్త ఇళ్లలో దాడులు. మరిన్ని ఆధారాల వేట కోసం రంగంలోకి దిగిన ఈడీ. ఓ గణనాథ, నేటి నీ పాదస్పర్శతోనైనా మా దొరపాలన అంతానికి ఆరంభం చేయి స్వామి. రోజుకో ఏషం పూటకో మాటతో మా పెద్ద జీతగాడు రోజుకో జిల్లా చొప్పున వెళ్తూ తుపాకి రాముడు పిట్టల దొర కన్నా ఎక్కువైపోయాడు స్వామి. అభివృద్ధి చేసుడు దేవుడేరు కానీ ఉన్నది గుంజుకోకపోతే చాలు అన్న కాడికి వచ్చింది పాలన. జర నువ్వే దిక్కు వినాయక, నీ మహిమలు చూపే సమయం వచ్చిందని చెప్పి తుప్ప శ్రీనివాస్ చెప్తా ఉన్నాడు.
ముగిసిన బీఎస్సీ సమావేశం ఇవి ఓడిచిపోయింది దాని కథ. ప్రజలే ఆయన బలం. ఎవరికి బలమో ఏమో అర్థమవుతలేదా, ఎవరికి బలమో అర్థమవుతలేదు. మన చాలా మంది కదా. అయ్యో మచ్చలేని నాయకుడు కోమటిరెడ్డి. అది కరీంనగర్కి వస్తున్న కాసేపట్లో కరీంనగర్లోని ఇందిరా గార్డెన్లో, సిరిసిల్ల రోడ్లో ఉన్న ఇందిరా గార్డెన్లో ఇవాళ మీటింగ్ జరగబోతా ఉంది. అక్కడికి వస్తూ ఉన్నా. ఎవరికైతే ఫోన్లు వచ్చినాయో, ఎవరైతే అక్కడి కొత్తగా టీంలో జాయిన్ అవ్వాలనుకుంటారో ఇందిరా గార్డెన్కి రండి. ప్రజలే ఆయన బలం. మచ్చలేని నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రజల కష్టాలను తన కష్టంగా భావించే నాయకుడు. పార్టీలకు అతీతంగా ప్రస్థానం సాగిస్తున్న లీడర్. ప్రజల కోసం పదవిని త్యాగం చేసిన మనోధైర్యం. అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని నమ్మిన వ్యక్తిత్వం. తన గెలుపు తెలంగాణలో మార్పు తేవాలనే ఆశయం. ప్రత్యర్థి వర్గాలను సైతం అబ్బురపరిచే నైపుణ్యం. రాజనీతి ఆయన సొంతం, అవినీతికి ఆమడ దూరం. మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయ ప్రయాణంపై ప్రత్యేక కథనం అందిస్తూ ఉంది. ఏం పాడు మచ్చలు బిచ్చలు మనకేం తెలుసు. సిబిఐ కేసుతో భయపెట్టే ప్రయత్నం ఆరోపించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దేశానికి ప్రమాదకరంగా మారిన బీజేపీ. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ఫైట్ చేస్తుంది. భారత్ జోడో యాత్రలో చరిత్రను తిరగరాస్తాం. కాంగ్రెస్కు ఒక క్లారిటీ ఉంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ఇక తెర వెనుక కవిత, కల్వకుంట్ల కవితపై బ్లాక్ మనీ ఆరోపణలు, లైగర్ సినిమాలో పెట్టుబడులు పెట్టారనే ఆరోపణలు. ఈడీ సిబిఐకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు బక్క జెర్సన్. మొత్తానికి కవిత ఒక లిక్కర్ స్కామ్ లోనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఆ దాంట్లో బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకోవడం కోసం లైగర్ సినిమాలో పెట్టుబడులు పెట్టింది ఎమ్మెల్సీ కవిత అనేది ఆరోపణ చేస్తున్నట్టు బక్క జెర్సన్. ఆయన నిన్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. బక్క జెర్సన్ మంచిగా చేస్తాడు. సరే, ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే హఠాన్ మరణం. గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన అరవింద్ గిరి. ప్రగాఢ సంతాపం తెలిపిన సీఎం యోగి ఆదిత్యనాథ్. ఇక హిందువుల సహనాన్ని పిరికితనంగా భావిస్తారా బండి? హిందూ పండుగలంటే అంత చులకన? తక్షణమే వినాయక్ సాగర్ నిమజ్జన ఏర్పాట్లు చేయండి. సర్కార్ తీరుకు నిరసనగా నేడు ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఆందోళన కార్యక్రమాలు. అయితే నిన్న ఇంతకుముందు వచ్చినటువంటి వార్త, నిర్మల్ జిల్లా దగ్గర డీజేకు వినాయక నిమజ్జనాలకు సంబంధించినటువంటి పర్మిషన్ ఇస్తలేరు ఆ నిమజ్జనాల్లో అని ఉన్నటువంటి వినాయకులు ఏముంటే అది రోడ్డు మీద పెట్టి వెళ్ళి వాళ్ళు నిర్వాహకులు ఇక మీరే చేసుకోరు నిమజ్జనం అని చెప్పి 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో కొలిసినాం మేము. కనీసం పర్మిషన్ ఇవ్వట్లేదు. డీజే లేదు, ఈ సప్పులు వద్దు, లౌడ్ స్పీకర్లు వద్దు, ఇవన్నీ వద్దు అని చెప్పేసి నిబంధనలు పెట్టింది ప్రభుత్వం కదా. వాళ్ళు రోడ్డు మీద పెట్టి వెళ్ళట. ఇబ్రహీంపట్నం ఇష్యూలో గడలకు బాధ్యత లేదా? ఆయనపై చర్యలు తీసుకోవాలని వెల్లువెత్తుతున్న డిమాండ్స్. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ప్రక్రియ ప్రజారోగ్య డైరెక్టర్ పరిధిలోకి వస్తుంది. అవినీతి ఆరోపణలకు కేరాఫ్ అడ్రస్గా మారిన గడలపై ఎందుకు చర్యలు తీసుకోరాదు? గతంలో నేషనల్ హెల్త్ మిషన్ నిధులు 20 కోట్ల 40 లక్షలు దారి మళ్లించిన గడల ఆరోపణలు నిరూపణ అయ్యి చర్యలకు సిఫార్సు చేసిన దర్యాప్తు సంస్థలు. గడలను తప్పించడానికి జీవో నెంబర్ 90 విడుదల. అవినీతి అధికారి శ్రీనివాస్పై ప్రభుత్వానికి ఎందుకింత ప్రేమ? గడలకు మద్దతు పలికిన అధికారులపై డిఓపిటి చర్యలకు ఆదేశం. నేషనల్ హెల్త్ మిషన్ నిధులు గోల్మాల్పై సిబిఐ విచారణ జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ కాదా అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం అందించింది ఆదాబ్ హైదరాబాద్. అయితే ఇక్కడ గడల శ్రీనివాసరావుకు సంబంధించి 20 కోట్ల 40 లక్షల రూపాయలు దారి మళ్లించిండు. తర్వాత దీనికి సంబంధించి రకరకాల కథనాలు అంటే ఆధారాలతో సహా ఇస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఈ గోల్మాల్కు సంబంధించి సిబిఐ విచారణ జరగాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. నిన్న ఈ విషయం గురించి బండి సంజయ్ కూడా కామెంట్ చేయడం జరిగింది గడల శ్రీనివాస్ పైన కూడా. అత్యంత అవినీతి పరుడు గడల శ్రీనివాసు. ఈయనను అంటే ఆ శాఖలో అన్ని అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు కూడా మరి ఎందుకు ఆయన్నే కొనసాగిస్తున్నారు? అవినీతి రోగమంటిన తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రజారోగ్య శాఖ అమాయకుల ప్రాణాలు తీస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోవడం అత్యంత శోచనీయం. చెదలు పట్టిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవడానికి వస్తున్న పేద ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే తగిన చర్యలు చేపట్టని ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు. తాజాగా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకున్న దారుణ ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. అయినా కానీ గడల శ్రీనివాసరావుకు సంబంధించి ఎందుకు ఆగుతా ఉన్నారు? అంటే నిజంగా ఆయన ప్రమేయం లేదా? ఒకవేళ ప్రమేయం ఉన్నా లేకున్నా దానికి అధికారి కదా.
అంటే ఇప్పుడు ఇక్కడ ఈ హెల్త్ డైరెక్టర్గా ఉన్నాడు, తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్గా ఉన్నాడు. మరి ఆయనకి ఎందుకు ఆయనని ఇందులో చేర్చట్లేదు, ఎందుకు అట్లా తాత్సారం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఒక కథనం మాత్రం కనిపిస్తూ ఉంది. ఈ 20,40,00,000 రూపాయలకు సంబంధించి కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రజలు. అదే ఆదాబ్ హైదరాబాద్ ఒక కథనం. ఆయన పైన చర్యలే కాదు, మరో పక్కన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నటువంటి హరీష్ రావు పైన కూడా భాగస్వామ్యం ఉంటుంది. హరీష్ రావు మాట్లాడుతున్నాడు, ఇక్కడ దేని గురించి మాట్లాడతాడైనా, అది ఏదంటారు, అది కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నాడు, అక్కడ కవిత గురించి మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటూ మా మామ కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు మిగిలిచ్చిండట రాష్ట్రానికి. 1,00,000 కోట్లు మిగిలిచ్చిన కాదు 1,00,000 కోట్లు మిగిలిచ్చిన మాట వాస్తవం. హరీష్ రావు చెప్పింది వాస్తవమే. 1,00,000 కోట్లు నాకు మిగిలిచ్చిండు మా మామ అని చెప్పిండే. అవును, వాళ్ళ కుటుంబాన్ని తప్పని చేసుకుంటారు, తప్పు మీది. అవును, 1,00,000 కోట్లు మిగిలించిండు మా మామ అంటుండు, వాస్తవమే 100%. భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు తప్పకుండా భారీగానే మంచిగా మిగిలిచ్చిండు మామ. కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నావు. కానీ పిల్లగాడిడ వరంగల్ ఆసుపత్రిలో పిల్లగాడు చచ్చిపోతే దాని గురించి మాట్లాడవు. అంటే పిల్లల హాస్పిటల్ పిల్లగాడు షేక్ దెబ్బ తాకిందని పోతే పిల్లగాని పానం తీస్తారా నాయన? తర్వాత అక్కడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో జీవితంలో నీ జీవితంలో ఎప్పుడన్నా చూసిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చిన్న ఆపరేషన్ అంటారు, వారం రోజులు కూడా ఉండరు, వారం రోజులు కూడా తర్వాత పోయి పని చేసుకుంటారు, పని వాళ్ళు చేసుకుంటారు. గటువంటి వాళ్ళని మంచి ఆరోగ్యంగా ఉన్నటువంటి యువతులను తీసుకుపోయి పాపం మహిళలను తీసుకుపోయి చంపేసిరు కదా, పాపం తగ్గుతుంది. చిన్న పిల్లలు వాడికి పోతే బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. తప్పకుండా గడల శ్రీనివాసరావు పైన 100% చర్యలు తీసుకోవాలి. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే ఇంత అవినీతి జరుగుతూ ఉంటే కనీసం ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు, దాని గురించి మాట్లాడతలేదు. ఎవరికెంత వాట మరి ఉంటుంది కదా లెక్క. ఇక ఎన్జీ కాలేజీలో మాస్ కాపింగ్ దందా, ప్రమోషన్ల కోసం ప్రభుత్వ ఉద్యోగుల పక్కా ప్లాన్. సీక్రెట్ గా ల్యాబ్ లో కూర్చొని పరీక్షలు రాస్తూ వీడియోకి చిక్కిన కళాశాల ఉద్యోగుల భాగవతం. నల్గొండ నాగార్జున డిగ్రీ కాలేజీలో ఎవరి పరీక్షలు ఎవరు రాస్తున్నారో అర్థం కాని దుస్థితి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ పరీక్షల్లో డిగ్రీ కళాశాల ఉద్యోగుల మాస్ కాపింగ్ దందా. అన్ని తెలిసి తెలియనట్లు నటిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్, నిజాయితీగా పరీక్షలు రాస్తున్న వారికి తీవ్ర నష్టం. ఉన్నత విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ జీ జరా ఇద్దరు దేకో దేం దేక్తాడు, ఈయననే పెద్ద అవినీతి పరుడనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన దేక్తాడు. ఈ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఎవరైతే నవీన్ మిట్టల్ ఉన్నాడో పెద్ద అవినీతి పరుడనే ఆరోపణలు ఉన్నాయి. విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 7 కాలేజీలు ఉన్నాయి కదా, రాష్ట్రంలో 64 ఎయిడెడ్ కాలేజీలు ఉంటే 54 ఎయిడెడ్ కాలేజీలు హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నాయి. ఈ కాలేజీలన్నింటినీ కూడా 7 కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసి ఇప్పుడు 7 కాలేజీ ఉంటుంది. 7 కాలేజీ ఉంటే అది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఉంటుంది. ఈ ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంతో ఉంటే ఏమవుతుంది, అది ఎక్కడ ఎవరు ఆస్తులు అనడానికి వీలుండదు. ఇక్కడ నిజామాబాద్లో 29 ఎకరాల భూమి ఉన్నది. ఏది అక్కడ గవర్నమెంట్ అది ఏంది 7 కాలేజీకి ఉమెన్స్ కాలేజీకి నిజామాబాద్లో అది ఉన్నది. ఉంటే ఆ కాలేజీకి సంబంధించి దాన్ని ప్రైవేట్ చేసి పడేసాడు. ప్రైవేట్ చేసి పడేస్తే అక్కడ 100 కోట్ల రూపాయల భూమి, అది 100 కోట్ల రూపాయల భూమి వాళ్ళకు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి చేసిన ఆరోపణలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఏవీ కాలేజ్ ఉన్నది హైదరాబాద్ దోమలగూడలో. ఏవీ కాలేజీలో దీనికి సంబంధించి 7.5 ఎకరాల భూమి హైదరాబాద్ నడిబొడ్డున ఇక్కడ సెక్రటేరియట్ కూతవేటి దూరంలో ఉన్నది. ఆ కాలేజీ కూడా ప్రైవేటు పరం చేయడానికి మంచిగా ఇది సంతకాలు పెట్టేసి ఎక్కడున్నా కానీ మంచి ఆరోపణలు ఉన్నాయి మీద. నవీన్ మిట్టల్ అనే వ్యక్తి మీదనే ఆరోపణలు ఉన్నాయి. నవీన్ మిట్టల్ ఏం చేస్తారనేది కథ. దొంగకి తాళం చేయించినట్టున్నది కదా. అసలు ఈయన వల్ల ఇంకా దక్షిణ భారతదేశ సంఘ ఐఏఎస్ సంఘం అధ్యక్షుడు పదవులు ఎందుకు తీసుకుంటారంటే ఏమన్నా నాకు మీద ఏమైనా జరుగుతుంది ఆటోమేటిక్గా 100% నేను చేసుకుంటూ పోతే ఏమైనా జరిగితే మీరు అందరూ చూసుకోవాలని చెప్తున్నట్టు. ఇది కథ. ఆయన ఏ శాఖలు వేసినా ఆ శాఖ మొత్తం కథం చేసి పడేస్తున్నాడు. ఇక ఈ శాఖలు తీసుకొచ్చేసిండ్రు, జర లూప్ పోల్ ఉంటుంది ఇట్లా వేసుకుంటే ఇక్కడ కూడా మంచిగా. ఇక మహాదేవునిగా భావిస్తున్న విభూది పాదముద్రలు. కేరళలో కైలాస మంగళం గుడిలో ప్రత్యక్షమైన శివ పాదముద్రలు. ప్రదోషకాల పూజానంతరం విభూది పాదముద్రలు కనిపించాయి అర్చకులు. ఒకప్పుడు వైష్ణవుల దాడిలో ధ్వంసమైన ఈ శివాలయం నేడు కేరళ క్షేత్ర సంరక్షణ సమితి పర్యవేక్షణలో ఉన్నది. ఆలయ చరిత్రపై పుస్తకం రాసిన పరిశోధన రచయిత్రి జోక్సి జోసెఫ్ ఓనం పర్వదినం నాడు శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధిలో ఆవిష్కరణ. ఈ మెట్లు బయటపడ్డాయి. అయితే ఒకవేళ కైలాసం అంటే మహాదేవుడు అంటే శివుని పాదాలు విభూది అంటే బూడిది ఉంటుంది కదా, ఆ బూడిదితో తొక్కిన కాళ్ళు ఇట్లా ఉన్నాయి అని చెప్పేసి ఒకటి ఉన్నదంట. అసలు యాక్చువల్గా దీనికి సంబంధించి ఆమె ఒక పుస్తకం కూడా రాసిందట, జోక్సి జోసెఫ్ అంటే. ఆమె కులమతాల ఏకతాభావానికి సంకేతంగా నిలుస్తున్న ఈ నిత్య నిదర్శనాల కోవెలను ప్రతి అయ్యప్ప దీక్షదారులు తప్పక దర్శించుకోవాలని కోరుతున్నారు క్షేత్ర కార్యదర్శి మురుగన్ ఆచార్య. అవును, అందుకని అట్లా ఉందంట.
అంటే అయ్యప్ప సంబంధించినటువంటి కూడా గుడి అక్కడ మన కేరళలో ఉంటుంది కాబట్టి దానికి వాళ్ళు దర్శించుకోవాలి. అక్కడికి పోయినప్పుడు అయ్యప్ప మాల దర్శనం చేసుకున్న వాళ్ళు అంటారు. మహాదేవుని పాదముద్రలు ఉన్నాయంట. ఓకే, ఇది ఎట్లా ఉండేదంటే ఈనాడైనా ఈనాడు. ఓకే, ఇదిగో ఎంజిఎంలో 8 ఏళ్ల బాలుడి మృతి మత్తు ఇస్తుండగా కార్డియాక్ అరెస్ట్ అట. ఏంది అది? మత్తు మందు గట్టిగా ఇచ్చిరట. ఇంత డోస్ ఇచ్చేది ఇంత ఇచ్చి వైద్య శాఖ మీద మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, ఇది పరిస్థితి. దీని మీద హరీష్ రావు మాట్లాడాడు. ప్రెస్ మీట్ పెట్టి ఒకసారి ఆ మహిళల్ని చంపింది మేమే, 4 మహిళలను చంపింది మేమే, ఆ పాపానికి మేము కారణం అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టు. ఈ పిల్లగాడు చచ్చిపోవడానికి కూడా కారణం మేమే అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టు. వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్నావు కదా, బాధ్యత లేదా మరి? సిబిఐకి తోడు ఈడీ. ఢిల్లీ మద్యం కుంభకోణంపై హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో సోదాలు. అరుణ్ రామచంద్ర పిల్లైతో పాటు రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్ల ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు. సికింద్రాబాద్లో ఒకే చిరునామాలో 4 సంస్థల రిజిస్టర్లు ఉన్నాయంట. అయినట్లు గుర్తింపు. అక్కడ చూస్తే బ్యూటీ పార్లర్లు, కథాకారులు ఉందంట తప్పితే ఇంకేం లేదంట. దొరికాయి. ఇప్పుడు ఆరోపణలు వచ్చి చాలా రోజులు అవుతున్నాయి. మొన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆయన ఉన్నటువంటి మనీష్ సిసోడియా పైన వస్తే ఆయన దగ్గర వీళ్ళు ఈడీ అధికారులు దాడులు చేస్తే ఒక్కడు కూడా ఏం లేదు. వాళ్ళు అదే అంటున్నారు. వాళ్ళు ఇక చుక్కల మందు టీకా ఏ సుక్కలన్నా సుక్కల మందు టీకాకు అనుమతి. ముక్కు నోటి ద్వారా సుక్కలు గిట్లా ముక్కు ద్వారా తీసుకునే ఇన్కో వ్యాక్ ను ముక్కు ద్వారా తీసుకునే ఇన్కో వ్యాక్ ను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ 18 ఏళ్లు పైబడిన వారికి వినియోగం అట. మొత్తం మీద ముక్కు ద్వారా సంబంధించినటువంటిది. ఓకే, వేసుకుంటారు, ఇంకేమున్నది. కానీ ఎదురు చూపులు ఇంకెన్నాళ్ళు? 2 ఏళ్లుగా చెల్లింపులకు నోచుకొని ఉపకార వేతనాలు, బోధన రుసుములు. నిజంగా మంచి కథనం ఇది. అవును. 2800 కోట్లకు చేరిన బకాయిలు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు చెల్లించాల్సిన ఉపకార వేతనాలు, బోధన రుసుముల బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. 2020-21 విద్యా సంవత్సరాలకు కలిపి ప్రభుత్వం విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలకు చెల్లించాల్సిన మొత్తం 2800 కోట్లుగా ఉన్నట్లు అంచనా. బోధన రుసుముల సంగతి నుంచి కనీసం ఉపకార వేతనాల నిధులు విడుదల కాకపోవడంతో విద్యార్థులు పుస్తకాలు కొనేందుకు, బస్ ఛార్జీలకు చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో ఏటా బోధన రుసుములు, ఉపకార వేతనాలు కలిపి 12.50 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ఏటా గడిచిన విద్యా సంవత్సరం నిధులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విడుదల చేస్తూ వస్తోంది. గత 2 ఏళ్లుగా ఆ విధానం అమలు కావడం లేదు. పైపెచ్చు సర్కారు నిధులు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి దాఖలు ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ లేదు. తర్వాత అక్కడ స్కాలర్షిప్లు లేవు. ఏది కూడా లేకుండా చదువును మొత్తం నాశనం చేయాలి. అంటే ఎవరైతే పేదోడు ఉంటాడో ఆ పేదోనికి చదువును దూరం చేసి పెడాలి అనేది కాక మంచిగా కంకణం వైద్యాన్ని అట్లా చేసి విద్యను మొత్తం కంకణం పెద్దదే. కంకణం కట్టుకుంటే ఇక్కడ కంకణం కట్టుకుంటే ఇక్కడ దట్టి కట్టుకుంటే ఇది మొత్తం కథం చేసి పడేస్తాను. కంకణం గట్టిగా కట్టుకున్నాడు. గట్టిగానే కట్టు. ఇక కాళేశ్వరంపై విష ప్రచారం. ప్రకృతి వైపరీత్యంతోనే ముంపు హౌజుల్లోకి నీరు. ఈ నెలాఖరుకు అన్నారం వచ్చే నెలలో మేడికట్ట సిద్ధం. మండలిలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్. ప్రకృతి వైపరీత్యం వల్ల పంప్ హౌజులు నీరు. కానీ వీళ్ళు చేసినటువంటి పాపం ఏం లేదు అంటారు. అసలు పాపం అంటేనే తెలియదు. అరే మరి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు కనీసం మరి వాటికి ఉన్నటువంటి మోటార్లను భద్రతగా ఉంచుకోవాలి, గోడలు మంచిగా కట్టుకోవాలి. ఒక పంపులే కదన్న అక్కడ ఉన్నటువంటి. అది కాళేశ్వరం చేసుకున్న పాపము, వీళ్ళు చేసిన పాపం కాదు. అట్లే గంత మంచి వాళ్ళకి అట్లా అంటారు. అట్లే 1,00,000 కోట్లు మిగిలింది. ఎట్లా నోరు వస్తుందండి మీకు? 1,00,000 కోట్లు మిగిలించుకున్నారు కాదు, మిగిలినాయి. 1,00,000 కోట్లు మిగిలించుకున్నారు. అంటే చెప్పండి మామ మంచిగా 1,00,000 కోట్లు మిగిలినాయి ఇట్లా. ఇక మరో 2 రోజుల పాటు మండలి శాసనసభ సమావేశాలు 12-13 తేదీల్లో జరిపేందుకు బీఎస్సీల భేటీలో నిర్ణయం. 20 రోజులు నిర్వహించాలని కోరితే 2 రోజులేనా అని బట్టి చెప్తున్నాడు. ఇక స్పీకర్ మరమనిషిలా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఈటల కామెంట్ చేసిండు. అంతే కదా, రోబో ఆయన దగ్గర రిమోట్ ఉంటుంది కదా, కేసీఆర్ దగ్గర ఉంటుంది కదా ఈ రిమోట్ అన్న. 2 రోజులు అనగానే 2 రోజులు అనుకుంటూ వస్తాడా? 2 రోజులు చెప్పాలి. 2 అంతే కదా. ఈ బీఎస్సీ సమావేశానికి కూడా కేసీఆర్ హాజరు కాలేదు, బీజేపీ వాళ్ళు ఆహ్వానించలేదు. ఇక కష్టమైన 144 ఎంపీ సీట్లపై కమలదళం కసరత్తు. 25 మందికి పైగా కేంద్ర మంత్రులతో అమిత్ షా, నడ్డా మేధోమథనం. అక్కడ మొత్తం మీద ఇంకా అంటే ఇప్పటి వరకు గెలవనటువంటి 144 స్థానాలు ఉంటాయి కదా, దానిపైన ఫోకస్ పెట్టిందంటే భారతీయ జనతా. దీని మీద ఫోకస్ పెట్టి ఇక్కడనే ఒకవేళ దీని మీద ఫోకస్ పెట్టి గెలిచి అటువంటి సీట్ల మీద తప్పుకుంటాయి అంతే కదా. అవే కానీ ఇవే లేకపోతే అవి వదిలిపెట్టి 144 అవే ఇవే. అయితే తెలంగాణలో కూడా
మినిమం 10 ఎంపీ స్థానాలు గెలవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుందంట. ఇప్పటికీ 4 ఎంపీలు ఉన్నాయి, ఇంకొక 6 మినిమం 6 అంటే మొత్తం 10 గెలవాలని ప్లాన్ చేస్తుందట. ఇక భారత్ బంగ్లాదేశ్ మధ్య 7 ఒప్పందాలు. కుషియానా నదీ జలాల పంపకం కూడా. మోదీతో బంగ్లా పీఎం హసీనా చర్చలు. షేక్ హసీనా వచ్చింది నిన్న వచ్చి మాట్లాడి. అంటే 4 ఎంపీలకు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సీట్ల సంఖ్య 3. 4 ఎంపీలు ఉంటే 3 ఎమ్మెల్యేలు. ఈ లెక్కన వేసుకునేది అంటే మరి ఈ యొక్క 3 అంటే త్రిబుల్ ఆర్. ఇప్పుడు డబుల్ ఆర్ అయితే అంటే 4 ఎంపీలకు 3 ఎమ్మెల్యేలు. ఇప్పుడు 4 ఎమ్మెల్యేలు అయితే ఏమో అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అంటే ఒక్క ఎంపీకి కూడా 2 అంటే ఇప్పుడు ఇంకొక మరి వచ్చే ఎన్నికలలో మరి ఈ లెక్కన వేసుకునేది ఉంటే ఒక్కొక్క 3 ఎమ్మెల్యే అంటే 6 8 ఎమ్మెల్యేలు వెళ్తారు అంతే. మరి ఈ లెక్కను మరి చూస్తే ఎమ్మెల్యేల సంఖ్య అట్లా లేదు, అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేటి నుంచే రాహుల్ పాదయాత్ర కన్యాకుమారిలో ప్రారంభం. జాతీయ జెండాను అందించనున్న తమిళనాడు సీఎం స్టాలిన్ అంటూ ఒక వార్త. ఇక సోలార్ సైకిల్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిపోయింది. రాహుల్ గాంధీ పాదయాత్ర స్టార్ట్ అయింది. 3700 చిల్లర 3700 కిలోమీటర్లు. అక్టోబర్ 24 మన తెలంగాణ రాష్ట్రంలో 15 రోజుల పాటు మన దగ్గర కూడా పాదయాత్ర జరుగుతుందంట. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి మేడం దగ్గరికి వెళ్తావా? ఆమె దగ్గర పోదామా? బాధపడుతుంది లేకపోతే. ఓకే, ఇక్కడ నుంచి ప్రధానమైనటువంటి వార్తలను ఒకసారి చదివితే ప్రధాన వార్తలు ఫస్ట్ చదువుతున్నాను అది. ఎందుకంటే శ్రీ శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం ద్వాదశి రాత్రి 12:05 వరకు, నక్షత్రం ఉత్తరాషాఢ సాయంత్రం 4 గంటల వరకు, వర్షం రాత్రి 7:39 నుంచి రాత్రి 9:06 వరకు, రాహుకాలం పగలు 12:14 నుంచి పగలు 1:46 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:49 నుంచి పగలు 12:38 వరకు, అమృతకాలం ఉదయం 10:10 నుంచి 11:38 వరకు, పునర్దుర్ముహూర్తం అమృతకాలం మళ్ళా కూడా ఉందంట. అమృతకాలం తెల్లవారుజామున 4:20 నుంచి తెల్లవారుజామున 5:47 వరకు ఉందంట. ఇది ప్రధానమైనటువంటి వార్త. ఇక ఇది బెంగళూరు బీజేపీ పాలన చిత్రం. ఇది భారతదేశం అని ఒకటి ప్రచురించడం జరిగింది. హైదరాబాద్ లో భారీ వర్షం పడితే కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభిస్తే బీజేపీ నేతలు ప్రభుత్వంపై సోషల్ మీడియాలో చేసే విమర్శలు అన్ని కావు. ప్రస్తుతం వర్షాలకు 2 రోజులుగా బెంగళూరు మునిగిపోయి ఉన్నది. ఉద్యోగులు ఇలా జేసీబీలు ట్రాక్టర్లో ఆఫీసులకు వెళ్తున్నారు. ఇక్కడ బీజేపీ అధికారంలో ఉన్నది. బెంగళూరులో జల విలయం గత ప్రభుత్వాల తప్పిదాల ఫలితం అంటూ సీఎం బొమ్మాయి నేపం కాంగ్రెస్ పై నెట్టేశారు. వాళ్ళు అధికారంలో ఉన్న చోట జరిగితే అది గత ప్రభుత్వాల తప్పిదం, విపక్షంలో ఉన్న చోట జరిగితే అది ప్రభుత్వ వైఫల్యం, ఇది బీజేపీ సంగతి నీతి అని చెప్పేసి ఒకటి చెప్తున్నాడు. ఇక్కడ కనీసం జేసీబీలను తీసుకుని పోతున్నారు కానీ మన హైదరాబాద్ లో వర్షం వస్తే పడవలను ఎక్కిపోవాలి, లేకపోతే మునుక్కుంటా ఇంటికాడ మునిగి ఆఫీసులు తెరాలి. ఈత రావాలి, అది ఈత రావాలి. ఈత అంటే గడపారి ఈత అంటారా? గడపారి ఈత వస్తుంటగా మునుగుడు ఈత, గడపారి ఈత వస్తే ఉంటారా? బతరా మరి? బతుకుతారు ఇక్కడ. ఇదేమో ప్రచురించడం మొన్నటి వరకు చూడడం జరిగింది మనం తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో మరి ముఖ్యంగా. ఎంత మంచిగా తెలిసిపోయింది. మొత్తం ఘోరమైనటువంటి పరిస్థితి. మొత్తం మూసినది పొంగిపోయి మొత్తం రోడ్ల మీదకి వచ్చి ఈతలు కొట్టుకున్నటువంటి పోయిన పరిస్థితి ఇది. ఇట్లా తెలంగాణ ప్రాణేశ్వరం, రాష్ట్రానికి జీవధార కాళేశ్వరం, విపక్షాలు శనేశ్వరం. ఈ పరిసరానికి కింద వరైతే మొత్తం మంచిగా గట్టిని కలిపినట్టు. యాసంగి పంటలకు కావలసినంత సాగునీరు అందిస్తా ఉన్నారు కాళేశ్వరం తోటి. చెప్తావా హరీష్ రావు? ఒక్క ఎకరం పారించినట్టు చెప్తావా? 3 లక్షల టన్నుల ధాన్యాన్ని అంటే పండించారు ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద. ఒక్క ఎకరకైనా నీరు అందిందా అన్న? ఇది కాళేశ్వరం తోటి 3 లక్షల టన్నుల ధాన్యం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల పారిందని చెప్పేసి అంటానికి ఏమైనా ఉండాలి. మళ్ళీ అబద్ధాలు చెప్పేదానికి అది ఏంటిది శాసన మండలి, అది నోరామోరి. దాంట్లో ఏమైనా ఉండేది ఉంటే దాంట్లో చర్చలు కావాలి, దాంట్లో ఏమైనా ఆమోద ముద్రలు వేయాలి, ప్రజా సమస్యల కోసం దాంట్లో మాట్లాడాలి. కానీ మొత్తం అబద్ధాలు లైవ్ ఉండదు కదా. అబద్ధాలను ఆమోదించుకోవడానికి ఏం మాట్లాడినా చెల్తుందా? నడిచిపోతుంది. సభాపతిపై దుర్భాషలు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అనుచిత వ్యాఖ్యలు. సభానాయకుడిపైన రాజేందర్ తీవ్ర ఆరోపణలు. ఆయన మాటలు అహంకారానికి నిదర్శనం అని చెప్పేసి రకరకాలుగా వీళ్ళ మనిషి అనేది రండా అంటే లేదు అంటే అంటే ఏం కాదు ఇట్లా. ఇక ఇది ఏమన్నా పోల్ ఏమైనా ఉందా? మేడం దగ్గర ఉన్న ప్రధానమైనటువంటి వార్తలు ఇవి. అక్కడికి వచ్చాడు జనాలకు, అక్కడికి వచ్చాడు ముచ్చట్లు. ఎలా పోల్ ఏం లేదు, ఇలా లేదు లేదు. అందుకే ఎందుకంటే ఇలా ముందుగా పర్యటన ఉంది. ఇది కథ మొత్తం మీద. హోమ్కి వెళ్తే ఇక్కడ కూడా ఏం లేదు ఇంకా.